यस्य यतोऽन्वयादि तरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं वरं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. మహాత్మా, దేవ అసుర మనుష్యులలో భోగరహితుడైనటువంటి వాడు శంకరుడు కదా. భోగాలన్నిటినీ వదిలేసినటువంటి వ్యక్తి ఆయన. కానీ ఆ భోగరహితుడైనటువంటి శంకరుణ్ణి దేవతల్లో కానీ మనుష్యుల్లో కానీ అసురుల్లో కానీ వీళ్ళందరూ కూడా ఆరాధన చేస్తారు. అతనేమో భోగరహితుడు, కానీ అతన్ని వీళ్ళందరూ ఆరాధన చేసేదేమో ధనం కోసం. ఆ ధనం కోసం ఆయన్ని ఆరాధన చేసి అందరూ కూడా ధనవంతులు అవుతున్నారు. ఇది శివుడి యొక్క పరిస్థితి. సర్వభోగాలకి ఆశ్రయ స్వరూపమైనటువంటి వాడు నారాయణుడు. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఆయన్నే ఆశ్రయించి ఉన్నది. అలాంటి సర్వభోగ ఆశ్రయుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కనుక ఎవరైనా ఆరాధిస్తేనేమో
వాళ్ళందరూ భోగహీనులవుతున్నారు. ఏమిటిది విచిత్రం అని అడిగాడు. అసలు భోగాలని అనుభవించకుండా భోగరహితుడుగా ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించి ధనవంతులవుతున్నారు, భోగాశ్రయుడై ఉన్నటువంటి పరమాత్మ నారాయణుణ్ణి ఆశ్రయించిన వాళ్ళందరూ దరిద్రులు అవుతున్నారు ఎందుకయ్యా అని అడిగాడు. ఏమిటి కారణం దీనికి? ఈ విరుద్ధమైనటువంటి స్వభావాలు కదా. ఆ విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి వీళ్ళిద్దరి యొక్క భక్తులలో ఈ విధమైనటువంటి విలక్షణమైనటువంటి రీతి కనిపిస్తోంది. ఈ విషయం నాకు ఎప్పటి నుంచో బాగా సందేహం కలుగుతూ ఉంటుంది. ఆ సందేహ నివృత్తి చేస్తారా అని అడిగాడు. ఎందుకు కారణం? అలాగా శివుడిని ఆశ్రయించి ఆరాధిస్తే ధనవంతులవుతున్నారు, నారాయణుని ఆశ్రయిస్తే దరిద్రులవుతున్నారు. కారణం ఏమిటి అంటే అప్పుడు సుఖమహర్షి దానికి సమాధానం చెప్తున్నారు. నాయన, శంకరుడు నిరంతరం కూడా శక్తి అంటే మాయతో కూడి ఉంటాడు, సంబంధం కలిగి ఉంటాడు. ఆయన భార్య ఎవరు? ఆవిడెవరు? యోగమాయ. అంటే ఆ యోగమాయతో సంబంధం ఎప్పుడూ కూడా శివుడికి ఉంటుంది. ఆ యోగమాయతో సంబంధం కలిగినటువంటి వాడై, యోగమాయ అంటే ఎవరు? ప్రకృతి స్వరూపుడు. అంటే ఇప్పుడు ఈవిడేమవుతుంది? 3 గుణాలతో కూడి మాయతో సంబంధం కలవాడై ఉంటున్నాడు. అలాగే ప్రాకృతికమైనటువంటి సంబంధం కలవాడు అంటే త్రిగుణాత్మకమైనటువంటి వాడుగానే ఉంటున్నాడు. మానవులు ఎలాగైతే 3 గుణాలతో ఉంటారో, చతుర్ముఖ బ్రహ్మ శివుడు కూడాను త్రిగుణాత్మ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ గుణత్రయంతో కలిగినటువంటి వాళ్ళు అయి ఉన్నారు. ఈ త్రిగుణమయమైనటువంటి రూపంలో వాళ్ళు ఉండడం వల్ల సాత్విక, రాజసిక, తామసికం అనేటువంటి 3 విధాలైనటువంటి అహంకారాలతోటి వాళ్ళు ఉంటారు. అయితే అహంకారం నుండి మనస్సు పుట్టింది, పంచ ఇంద్రియాలు పుట్టాయి, పంచభూతాలు పుట్టాయి. ఇలా చూసుకుంటే ఒక 16 సంఖ్యలో ఉండేటువంటి వికార పదార్థాలన్నీ అహంకారం నుంచి పుట్టాయి. ఈ వికారాల్లో ఉపస్థ సంబంధమైనటువంటి సుఖాలని, జిహ్వా సంబంధమైనటువంటి సుఖాలని, మానసికమైనటువంటి సుఖాలని ఎవరైతే కోరుకొని శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా ఆ త్రిగుణాలు కూడా కలిగినటువంటి వాడై, యోగమాయ సంబంధం కలిగినటువంటి వాడైనటువంటి శివుడి వల్ల అవన్నీ పొందుతారు. ఏ సంబంధం ఎవరితో అయితే ఉందో ఆ సంబంధం కలిగినటువంటి ఫలాలన్నీ వాళ్ళు ప్రసాదించగలుగుతారు. కనుక ఆ యోగమాయా సంబంధం, త్రిగుణాల సంబంధం కలిగినటువంటి వాడు అవడం వల్ల శివుడు, వీళ్ళు కోరేది కూడా ఈ ఇంద్రియాలు, లేకపోతే అహంకారం అనేటువంటిది 3 గుణాలు. అయితే ఆ అహంకారం నుంచి పుట్టినటువంటివి ఇవన్నీ ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల యొక్క సుఖం కోసం కోరాల్సింది ఎవరిని? ఆ ఇంద్రియ సంబంధం కలిగినటువంటి వాళ్ళు. అంటే శివుడిని కోరుకొని వాళ్ళందరూ ఆయా ఫలాల్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు జిహ్వా సంబంధమైన, ఉపస్థమ సంబంధమైన, లేకపోతే మానసిక సంబంధమైనటువంటి సుఖాలు కావాలి అంటే ఏం కావాలి? ధనం కావాలి. సంపద ఉన్నప్పుడే కదా అన్ని రకాల సుఖాలని పొందగలదు. మంచి పిండి వంటలు చేసుకొని ఇష్టమైనటువంటి రీతిలో అన్ని రకాలు చేసుకొని తినగలిగేది ఎవరు? ధనం ఉన్నవాడే. ఏమండి, లేకపోతే అనేక రకాల మంచి అందమైనటువంటి స్త్రీలను వివాహం చేసుకొని సుఖాలను పొందగలిగేవాడు ఎవరు? ధనం ఉన్నవాడే. ధనం లేనటువంటి వాడికి పిల్లల్ని ఇవ్వడానికి కూడా ఇవాళ రోజుల్లో రావట్లేదు. నీకు ఎంత జీతం అని అడుగుతున్నారు, లేదు. సరే, మానసికమైనటువంటి సుఖం కూడా ఉండాలి అంటే ప్రధానంగా ఉండవలసిందేంటి? ధనం. ధనం ఉన్నది అంటే హాయిగా ఆనందంగా జీవనం సాగిస్తారు. కానీ ధనం లేనటువంటి వాళ్ళు చూడండి, నిరంతరం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. అయ్యో, మేము చాలా బాధల్లో ఉన్నామండి, కష్టాల్లో ఉన్నామండి, మాకున్న డబ్బు లేకుండా అయిపోయిందండి, మాకు డబ్బు వచ్చే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి బాబు మహాప్రభు అని అడుగుతూ ఉంటారు. అట్లా ఇవి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ సంబంధమైనటువంటి వ్యక్తుల్ని ప్రార్థించాలి. కనుక అదిగో ఆ శివుడిని ఆరాధన చేస్తే ఆయన యోగమాయతో సంబంధం, ఈ గుణత్రయాలతో సంబంధం కలవాడు. దాని నుంచి పుట్టినటువంటిది అహంకారం.
అహంకారం నుంచి ఇంద్రియాలు పుట్టాయి. ఈ ఇంద్రియాలకు తృప్తిపరచుకోవడం కోసంగా కావలసినటువంటి కోరికలన్నీ ఆ సంబంధం కలిగిన వాళ్ళతో కోరాలి కనుక వాళ్ళని పొంది సుఖాలు పొందుతున్నారయ్యా. అంటే ఈ సుఖాన్ని ఇచ్చేటువంటి ధనం ప్రధానం కనుక ఆ ధనాన్ని ఆయన ద్వారా పొంది సుఖాలన్నీ అనుభవిస్తున్నారు అన్నాడు. సరే, ఇలా ఉంటుంది. కానీ శ్రీహరి ఉన్నాడే, నారాయణుడు ఉన్నాడే, ఆయన సర్వద్రష్ట, లోకంలో సకల జీవులకి సాక్షి. ఆయన సకల జీవుల యొక్క కర్మలకి సాక్షి. ప్రకృతి కంటే అతీతుడు ఈయన. ఆయనేమో ప్రకృతి సంబంధం కలవాడు, ఈయనేమో ప్రకృతికి అతీతుడు. ఆయన సాక్షిగా ఉన్నవాడు. సాక్షాత్తుగా ఈయన ఈ గుణాలకి లోబడి ఉండేవాడు కాదు కదా. మరి సత్వరజస్తమో గుణాలకి అతీతమైనటువంటి వాడు కనుక గుణాతీతుడైనటువంటి వాడు, పురుషోత్తముడైనటువంటి వాడై ఉన్నాడు. ఆయన్ని ఆరాధన చేస్తే ఆరాధించినటువంటి పురుషుడు కూడా గుణాతీతుడే అవుతాడు. గుణాలు కలిగినటువంటి వాడిని ఆరాధించేటువంటి వాడు గుణాలకి లోబడి ఉండేటువంటి సుఖాల్ని పొందుతాడు. గుణాతీతుడైనటువంటి పరమాత్మని ఆరాధించేటువంటి వాడు గుణాతీతుడే అవుతాడు. అయితే దానికి సమాధానం దానికి చెప్తూ ఈ సుఖమహర్షి అంటున్నారు, నీ పితామహుడైనటువంటి యుధిష్ఠిరుడు ఉన్నాడే, ఆ యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగం పూర్తి చేసిన తర్వాత కృష్ణుడు ఆ యుధిష్ఠిరుడికి అనేక రకాలైనటువంటి ధర్మాల్ని బోధించాడు. ఆ ధర్మబోధ సమయంలో నీ పితామహుడైనటువంటి మన యుధిష్ఠిరుడు కూడా కృష్ణుణ్ణి ఈ ప్రశ్న వేశాడు, ఎందుకయ్యా శివుణ్ణి ఆరాధిస్తే ధనవంతులు అవుతారు, నారాయణుడు అయినటువంటి నిన్ను ఆరాధిస్తే ఎందుకు దరిద్రులు అవుతారు, కారణం ఏమిటి అని. జగత్తులో మానవులందరికీ కూడా శ్రేయస్సుని కలిగించడం కోసం యదువంశంలో అవతరించినటువంటి వాడైన జగదీశ్వరుడైనటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నారో, ఆ కృష్ణుడు శరణాగతి చేసినటువంటి వారు తన భక్తులు గనక వాళ్ళకి ఈ రహస్యాన్ని బోధించాడు. ఆ రహస్యాన్ని కృష్ణుడు ఏ బోధించాడో అది నీకు చెప్తున్నాను విను అని పరీక్షణ్ మహారాజు సుఖమహర్షికి చెప్తున్నారు. ఏం బోధించట ఆయన? కృష్ణుడు అంటున్నట్ట ధర్మరాజుతోటి, రాజా, నేను ఎవరి మీద అనుగ్రహాన్ని చూపిస్తానో క్రమంగా అతని యొక్క సర్వధనాన్ని కూడా హరించి వేస్తాను. నేను ఎవరి మీదనైతే అనుగ్రహం చూపిస్తానో అతనికి ఉండేటువంటి అనేక రకరకాలైనటువంటి ధనాదులు ఉంటాయి కనుక వాటన్నిటినీ నేను హరించేస్తాను. అంటే ఏ వ్యక్తి యొక్క విషయాలు, ఏ వ్యక్తి అయితే విషయాలన్నింటినీ కూడాను వదిలిపెట్టదలిచి తను అనుకుంటాడు తను ఆధ్యాత్మికంగా బతుకుతున్నాడు, తాను పరమాత్మనే పొందాలనుకుంటాడు, తనకి ఇతర విషయాలతో సంబంధం ఉండకూడదు అనుకుంటాడు, అయినప్పటికీ కూడా విడిచిపెట్టాలనుకొని ఏదో విధంగా ఆ విషయాలు వచ్చి అతన్ని పట్టుకుంటూ ఉంటే అతి కష్టంగా వాటిలో చేరి చాలా దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. నాకు అక్కర్లేదనుకున్న ఈ విషయాలు వచ్చి నన్ను వెంపడిస్తున్నాయి, నాకు విషయ సంబంధం అవసరం లేదనుకున్నాను, అయినా ఈ విషయాలు వచ్చి నన్ను పట్టుకున్నాయని అతను చాలా క్లేశగ్రస్తుడై ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. నేనేం చేస్తాను, అతను నన్ను పొందాలనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం హృదయంలో ఉండి దానికి అడ్డుగా ఈ విషయాలు వచ్చి అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే బాధపడుతున్నటువంటి అతని యొక్క విషయాలన్నింటినీ నేను హరించేస్తాను. అందువల్ల పుత్రులు, భార్య, బంధువులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా మాటి మాటికి దుఃఖం పొందేటువంటి వాళ్ళలాగానే కనిపిస్తాడు, నిర్ధనుళ్లాగానే కనిపిస్తాడు. చివరికి ఇలా నిర్ధనుళ్లాగానో నిరంతరం దుఃఖం పడుతూ ఉన్నటువంటి వాళ్ళలాగా కనిపిస్తున్నటువంటి ఇతన్ని ఏమిటి నా మొహం వీడిని ఆశ్రయించి మనం ఏం బతుకుతాం, మనకి తిండి లేదు తిప్పలు లేదు అని చివరికి అతన్ని వదిలేస్తారు అందరు. ఆ స్థితికి నేను తీసుకొని వస్తాను. వాడు ఎందుకు, అతనికి ఇష్టం లేదు. అది నన్ను పొందాలనుకునేటువంటి వాడికి ఎప్పుడు విషయాల మీద ఇష్టత ఉండదు. ఆ ఇష్టాన్ని కష్టంగా భరిస్తూ వెళుతూ ఉంటాడు.
అతని యొక్క కష్టాన్ని చూసి నేను సహించలేక ఆ విషయాల నుంచి అతన్ని దూరం చేస్తాను. ఎలా చేస్తాను దూరం అంటే అతనికి ధనాన్ని తీసేస్తాను. ఎప్పుడైతే ధనం తీసి దరిద్రుడిగా ఉన్నాడో అతను ఎప్పుడు చింతాగ్రస్తుడై ఉంటాడు. ఆ చింతాగ్రస్తుడై ఉన్నటువంటి ధనం లేనటువంటి వాడిని చూసి మిగిలినటువంటి బంధువులందరూ, సహజం కదా లోకంలో, ధనం ఉన్నవాడి దగ్గర ఈగల్లాగా ముసురుతారు, ధనం లేకపోతే అందరూ వదిలేస్తారు. అలా వదిలేసేటువంటి విధంలో నేను చేస్తాను స్వయంగా. ఆ వ్యక్తి, కొంతమంది బంధువులు ఉంటారు, వాళ్ళు వదిలిపెట్టకుండా అతన్ని గొడవ చేస్తారు. ఏమిటి, నువ్వు ఇలా అయితే ఎట్లాగా, నువ్వు కష్టపడాలి, సంపాదించాలి, సంపాదించు అని పట్టుదల చేత మళ్ళీ ధన సంపాదన కోసంగా ఇతన్ని గనక ప్రయత్నింపచేస్తే, అతనికి ఇష్టం లేదు కానీ వీళ్ళందరి బలవంతం మీద అతను సంపాదన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, నా అనుగ్రహం చేత అతను అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమైపోతుంటాయి. సఫలం చేయను నేను. అన్ని ప్రయత్నాలు, వాడు ధన సంపాదన కోసం వాళ్ళందరూ ఫోర్స్ చేసి చేయి అంటూ ఉంటే సరే చేద్దామని చెప్పి ఇతను బలవంతంగా ప్రయత్నం చేసినా కూడా అతను చేసే ప్రయత్నాలన్నీ కూడాను విఫలం చేస్తూ ఉంటాను నేనే. అప్పుడు ఏమవుతాడు, అతను నిర్వేదాన్ని పొందుతాడు, వైరాగ్యం వచ్చేస్తుంది. ఏమిటి ఇది, నా ప్రారంభంలో ఇది లేదు, నేనెందుకు ఇంకా దీని గురించి విపరీతంగా ప్రయత్నం చేయాలి అనుకొని ఆ నిర్వేదంతో ఉన్నటువంటి మనస్సుతోటి చివరికి వైరాగ్యం కలిగి నా భక్తులైనటువంటి వాళ్లతో స్నేహం చేస్తాడు. ఎందుకని, బంధువులకు కావాల్సిన ధనమే. ఆ ధనం ఉంటేనే ఇతనికి ఆదరణ, ధనం లేకపోతే విలువ లేదు. కనుక అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టేశారు, వాళ్ళే వదిలేశారు, ఇతన్ని వదిలిపెట్టుకోండి. సన్యాసి సన్నాసి అని ఇద్దరు ఉంటారు. సన్యాసి సన్నాసి ఏమిటి వీళ్ళిద్దరికి తేడా? ప్రకృతి వికృతి అంటారు. ఏమిటి వీళ్ళిద్దరి తేడా? సన్యాసి తాను లోకాన్ని వదిలేస్తాడు, తాను లోకాన్ని, విషయాల్ని తాను వదిలేస్తాడు. సన్యాసి లోకం చేత వదిలివేయబడతాడు, లోకం అతన్ని వదిలేస్తుంది. అతను సన్యాసి, తాను లోకాన్ని వదిలేసేవాడు సన్యాసి. కనుక ఎప్పుడు వదిలేస్తాడు అతను? వైరాగ్యం కలిగినప్పుడు. వైరాగ్యం కలిగి విషయాల్లోకి వెళ్ళాలనేటువంటి ఇష్టత లేనప్పుడు భగవంతుడు కూడా ఆయనకి సహకరిస్తూ అతని విషయాల్ని అతని నుంచి దూరం చేస్తాడు. అతనికి ఉండేటువంటి బంధువర్గాలు బలవంతంగా ప్రయత్నం చేయించినా కూడా ఇతనికి విఫలమైపోతూ ఉంటే వాళ్ళకే చివరికి విసుగొచ్చేసి వీడు ఏం చేసినా వీడికి, అందుకని చూడండి చాలామంది వచ్చి ఇతను ఎందులో చేపెట్టినా అన్నీ నాశనం అయిపోతూ ఉంటాయండి, ఇతనే అసలు ఇది కావట్లేదు. అదే లౌకికంలో ఉండేటువంటి వ్యక్తులు కానివ్వండి, అసలు ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి ఆయన ఈ విధమైనటువంటి రీతిలో చేస్తానంటున్నాడు. అప్పుడు వాళ్ళకి వైరాగ్యం కలిగి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా బంధువులు ఎవరో ఇతన్ని పట్టించుకోవట్లేదు, వదిలేస్తారు కదా, ఇంకా వాళ్ళతో స్నేహం చేసిన ఉపయోగం లేదు. అందుకని ఇంకేం చేస్తాడు, అమ్మయ్య నాకు వీళ్ళందరూ వదిలిపోయారు, యథార్థంగా నాకు కావలసినటువంటి ఆ భగవత్ సంబంధం కలిగినటువంటి భక్తులు ఎవరు అని వెతుక్కొని వాళ్ళతో సంబంధం ఏర్పాటు చేసుకుంటాడు. అంటే వాళ్ళతో స్నేహం చేస్తాడు. నేను అప్పుడు అతని మీద అసాధారణమైనటువంటి నా అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాను. నేను అప్పుడు ఏమవుతాడు, అతను ఆ భక్తులతో ఉండేటువంటి సహవాసం చేత, స్నేహం చేత అతని హృదయంలో నిరంతరం నన్ను గురించి తలవగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఎప్పుడు నన్నే తలుస్తూ నా గురించి జీవించగలిగేటువంటి మహద్భాగ్యాన్ని అతను పొందుతాడు. ఇది నేను చేసేది. అప్పుడు నా కృపతో కూడినటువంటి అలాంటి వివేకవంతుడు ఎవరైతే ఉంటారో, నా యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా లభించిన ఆ వివేకవంతుడు, అతను సత్యాన్ని, జ్ఞానాన్ని, అలాగే అనంతము అయి ఉన్నటువంటి పరమ అవ్యక్తంగా ఉండేటువంటి బ్రహ్మవస్తువు అయినటువంటి నన్ను
తన యొక్క ఆత్మస్వరూపంగా భావన చేస్తాడు. తన ఆత్మ అతనే అనుకుంటాడు. అంటే నాలో అంతర్యామిగా ఉండి నన్ను పరిపాలిస్తున్నవాడు తానే అనేటువంటి భావాన్ని తెలుసుకొని నా వైకుంఠ ధామాన్ని పొందుతాడు. దానివల్ల అతని సంసార బంధాల నుంచి విముక్తిని పొందుతాడు. ఇలా నేను అతని యొక్క ధనాన్నంతటినీ హరిస్తాను. ఎందుకు హరిస్తాడు అంటే ఇప్పటిదాకా చెప్పాడు. చిన్న చిన్న విషయంలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు అధికమైనటువంటి ధనాన్ని పొందవలసిన వాడు కొద్దిపాటి ధనాన్ని వెచ్చించడానికో వదులుకోవడానికైనా సిద్ధపడతాడు. సిద్ధపడాలి కదా, సిద్ధపడితే తప్ప పోగొట్టుకోలేడు. ఇప్పుడు ఎందుకు మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఈ గదిలో ఉన్నాం, ఈ హాల్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళగలం? కాళ్ళతో వెళ్ళగలిగేటువంటి మనం దీన్ని వదిలేస్తే కానీ దాంట్లోకి వెళ్ళలేము. దీన్ని వదిలితే కానీ బయటికి వెళ్ళలేము. కనుక దీన్ని ముందు వదిలిపెట్టాలి. ఈ వదిలిపెట్టాలి అనేటువంటి స్థితి ఎప్పుడైతే ఇతనిలో కలిగిందో, విరక్తి కలిగి దీని మీద దేనియందు ఆసక్తి లేకపోయినా ఈ విషయాలనేటువంటివి అతన్ని పట్టి పీడిస్తూ కొద్దిగా అతన్ని పీకుతూ ఉంటే మనస్సులో అతను దుఃఖపడుతూ పరమాత్మని మాటిమాటికి కోరుకుంటూ, మహానుభావ నన్ను దీని నుంచి దూరం చేయి అని కోరుకునేటువంటి వ్యక్తికి సహకారం చేస్తాడు పరమాత్మ. ఎందుకు? అనంతమైన ఐశ్వర్యాన్ని ఇవ్వటం కోసం. ఈ అల్పమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇతని నుంచి దూరం చేసి అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రాప్తింపచేయటం కోసం. అనంత ఐశ్వర్యాన్ని పొందాలి అంటే ఈ అల్పమైనటువంటి అశాశ్వతమైన ఐశ్వర్యాన్ని వదిలిపెట్టేయాలి కదా, తప్పదు. కనుక దానికోసం అభిలషించేటువంటి వాడికి దీని మీద ఆసక్తి లేకుండా నేనే చేస్తానయ్యా. అందువల్ల నన్ను ఆశ్రయించిన వాళ్ళందరూ దరిద్రులు అవుతారు. దరిద్రులు అంటే ఈ లోకంలో ఉండే సంపద సంబంధంగా దరిద్రులు అవుతారు. కానీ యథార్థంగా సంపన్నులు ఎవరు? వాళ్ళే. ఎందుకు? ఎలా సంపన్నులు అవుతారు వాళ్ళు అంటే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు గనక వాళ్ళే యథార్థంగా సంపన్నులు. దీనికి కరెక్ట్ అయినటువంటి ఉదాహరణ లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి అయోధ్యలో హాయిగా సుఖంగా బతుకుతున్న రోజుల్లో రాముడు వనవాసం వచ్చింది. వనవాసానికి బయలుదేరినటువంటి లక్ష్మణుడు నీతో పాటు నేను కూడా బయలుదేరుతానన్నాడు. బయలుదేరతాను అని బయలుదేరుతున్నటువంటి లక్ష్మణుని వాల్మీకి మహర్షి అతన్ని చాలా గొప్పగా పొగుడుతూ లక్ష్మణో లక్ష్మి సంపన్న అన్నాడు. లోకంలో అందరికీ ఏమనిపిస్తుంది? ఎగతాళి చేస్తున్నాడు అన్నట్టు. ఇదేమిటి అన్నీ వదిలేసేసి తట్టా తవ్వకోలా పట్టుకొని బయలుదేరుతుంటే నారబట్టలు కట్టుకొని లక్ష్మణం లక్ష్మి సంపన్న అంటాడేంటి? లక్ష్మి అంతా కూడా అయోధ్యలోనే ఉంది కదా, ఈ అయోధ్యలో ఉన్నటువంటి లక్ష్మిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు వనాలకి, ఇతన్ని ఏమిటి లక్ష్మ సంపన్నుడు అంటున్నాడు అని. అంటే ఈ యథార్థం కానటువంటి మాయారూపమైనటువంటి ఈ సంపదనంతటిని వదిలేసి యథార్థమైనటువంటి సంపద భగవత్ కైంకర్యం అనేటువంటి సంపదను పొందబోతున్నాడు కనుక ఇతను సంపన్నుడయ్యాడు. అదనమాట. ఇప్పుడు కనిపించడానికి అతను దరిద్రుల్లాగా కనిపిస్తున్నాడు, కానీ నిజంగా సంపన్నుడు తానవుతున్నాడు. ఈ అయోధ్యలో నివసించేటప్పుడు మహాధనవంతుల్లాగా కనిపిస్తాడు, కానీ నిజంగా దరిద్రుడు అప్పుడవుతాడు. కనుక మనం ధనవంతులం అని విపరీతంగా తలలు ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటాం. యథార్థంగా దరిద్రులం మనమే. భగవద్భక్తి కలిగి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా లభించడం కోసం జీవిస్తూ దరిద్రుడిగా జన్మించి ఉన్నప్పటికీ కూడా అతనే నిజంగా ధనవంతుడు, యథార్థమైన ధనవంతుడు అతనే. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ కృష్ణుడు కూడా చెప్పాడు. వాళ్ళందరూ సంసార బంధాల నుంచి విముక్తులైపోతారయ్యా, మోక్షాన్ని పొందుతారయ్యా. అప్పుడు నాతో
నాదైనటువంటి సంపద ఏదైతే ఉందో ఐశ్వర్యాన్ని నాతో కలిసి అనుభవిస్తారో అదే సాయుధ్యం అంటాం మనం. ఎవరు పూర్వంలో ఏ విషయాసక్తులై ఉండి ఆ తర్వాత మోక్షం మీద కూడా వాళ్ళకి ఆసక్తి లేకుండా జీవిస్తూ ఉంటారో అలాంటి అత్యాసక్తులైనటువంటి పురుషులు నన్ను ఆరాధించడం కానీ నా అనుగ్రహాన్ని పొందడం కానీ చాలా కష్టమని భావిస్తారు. అమ్మో నారాయణుని అమ్మో నా చాలా ఇవి ఉంటాయండి బాబు, మేము ఆశ్రయించలేము అనేస్తారు. ఎందుకని? వాళ్ళకి మోక్షం మీద ఆసక్తి ఉండదు, విషయాల మీద మహా ఆసక్తి కలిగి జీవిస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటి మీద ఉండేటువంటి ఆసక్తి వల్ల నన్ను ఆరాధించరు, నా అనుగ్రహాన్ని పొందాలని కూడా కనీసం ప్రయత్నం చేయరు. చెయ్యకుండా ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి విషయాలని లేకపోతే వాళ్ళకు కావలసినటువంటి ధనాదుల్ని మొదలైనటువంటి వాటిని ఇవ్వగలిగే దేవతల్ని ఆశ్రయిస్తారు. ఆ విధమైనటువంటి ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో, లోకంలో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంది. వాళ్ళకు కావలసినటువంటి కోరికలను ఇవ్వగలిగేటువంటి శక్తి గల దేవుళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని ఆశ్రయించే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళే ఇలాంటి వాళ్ళు వాళ్ళని కనుక చక్కగా భజన చేసేటప్పటికే వెంటనే పొంగిపోతారు వాళ్ళు. ఎందుకని? అల్పశక్తివంతులు వాళ్ళు. ఏదో ఒక కోరికను తీర్చగలిగే శక్తి ఉన్నది వాళ్ళకి దగ్గర, తొందరగా ఇదైపోయేటువంటి తత్వం ఉన్నది, వెంటనే శీఘ్రంగా సంతుష్టులు అయిపోతారు. అందుకని చూడండి, చాలామంది అంటుంటారు నారాయణని ఆశ్రయించారు, ఎప్పుడు దుఃఖాలు పడుతున్నారు, అది ఆయన చూడండి ఆ దేవుడి దగ్గరికి వెళితే అడగగానే వెంటనే తీరిపోతున్నాయి మా కోరికలు ఎన్ని తీరిపోతున్నాయో ఇచ్చేస్తారు వాళ్ళు, అన్నీ ఇచ్చేస్తారు. శీఘ్రంగా సంతుష్టులయ్యేటువంటి ఆ దేవతల దగ్గర రాజ్య సంపదను పొందుతారు. ఆ రాజ్య సంపదను పొందినటువంటి వీళ్ళకి ఏం పెరుగుతుంది? గర్వం పెరిగిపోతుంది. ఆ గర్వం పెరిగిపోయి అసాధారణమైనటువంటి రీతిలో బతుకుతున్న వాళ్ళుగా వాళ్ళని భావించుకొని సాక్షాత్తు వరం ఇచ్చినటువంటి దేవతలను కూడా తిరస్కరిస్తారు. చివరికి వాళ్ళు పొందేది అది. ఎవరైతే వరాన్ని అనుగ్రహిస్తారో వాళ్ళనే చీకొడతారు వీళ్ళు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే నేను ఒక విధానం ఏర్పాటు చేశాను. భగవద్గీత 9వ అధ్యాయంలో ఈ శ్లోకం ఎంత స్పష్టంగా మనకి కనిపిస్తుంది చూడండి. యాంతి దేవవ్రతాః దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతాః, భూతాని యాంతి భూతేజ్యాః, యాంతి మధ్యాజినోపి మాం. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. చాలా స్పష్టమైనటువంటి భగవద్గీత అనేక సార్లు పారాయణ చేస్తారు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. దాని అర్థం తెలుసుకొని దాన్ని ఆచరించుకునేటువంటి రీతి ఉన్నప్పుడే దానివల్ల ఉపయోగం, లేకపోతే ప్రయోజనం ఏంటి? 18 అధ్యాయాలు కంఠస్థం చేసి కింద నుంచి పై దాకా, పై నుంచి కింద దాకా ఒకటేమైనా చదవగలిగేటువంటి స్థితి ఉన్నా ఉపయోగం లేదు. ఏం చెప్తున్నాడు ఇందులో? యాంతి దేవవ్రతాః దేవాన్. అదో ఇప్పుడు చెప్పారు చూడండి, ఆయా కోరికల కోసంగా ఇతర దేవతల్ని వాళ్ళందరూ ఆశ్రయిస్తారు. ఆయా దేవతల్ని ఆశ్రయించేటువంటి వాళ్ళు, ఆ దేవతల్ని ఉపాసించేటువంటి వాళ్ళు చిట్ట చివరికి పొందేటువంటి లోకాలు కూడా ఆ దేవతా సంబంధమైన లోకాలే. ఆ దేవతా లోకాలని పొందితే నష్టమా? అది గొప్పదే కదా, వాళ్ళు కూడా దేవతలే కదా అంటే అవన్నీ ప్రళయంలో నశించిపోయేవి, స్థిరమైనటువంటివి కావు. యాంతి దేవవ్రతాః దేవాన్. వాళ్ళే స్థిరంగానప్పుడు వాళ్ళని పొందే వీళ్ళు స్థిరం ఎట్లా అవుతారు? అవ్వలేకపోతారు. అలా నశించిపోయేటువంటి ఐశ్వర్యాన్నే, ఈ లోకంలో నశించిపోయేదే ఐశ్వర్యం, అక్కడ అనుభవిస్తే అది నశించిపోయేదే. ప్రయోజనం ఏముంది? కొద్ది ఎక్కువ కాలం అనుభవిస్తాడు అంతే. యాంతి దేవవ్రతాః దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతాః. పితృదేవతలను ఆరాధించేటువంటి వాళ్ళందరూ పితృలోకాలని పొందుతారు. భూతాని యాంతి భూతేజ్యాః. భూత ప్రేత పిశాచాదుల్ని ఆరాధించే వాళ్ళందరూ ఆ భూత ప్రేత పిశాచాది లోకాలనే పొందుతారు. కానీ యాంతి మధ్యాజినోపి. అపి అనేటువంటి శబ్దం ఉన్నదే, అది స్పష్టంగా తెలియజేస్తుంది. యాంతి మధ్యాజినోపి. ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను పొందుతారు.
యాంతి మధ్యాజినోపి మాం, నన్ను వాళ్ళు మాత్రమే పొందుతారు. వాళ్ళకి ఈ విషయాలతో సంబంధం ఉండదు, ఈ కోరికలతో సంబంధం ఉండదు, ఈ జగత్తులో ఉండేటువంటి వేటితో కూడాను సంబంధం లేకుండా పూర్తిగా నా మీద సంబంధం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో ఉండేటువంటి వాటిని పొందరు. ఇప్పుడు చెప్పాడు కదా, వాళ్ళు ఒకవేళ బలవంతంగా అందరూ ప్రయత్నం చేసి అతన్ని ఎలాగైనా దాంట్లో మళ్ళీ ఉంచాలి అనే ప్రయత్నం చేసినా కూడా అతను చేసేటువంటి ప్రయత్నాలన్నిటికీ విఫలం చేసేస్తాను నేనే. ఎందుకు? అతని మనసులో ఆ కోరిక లేదు. సర్వద్రష్ట అని ముందు అందుకనే చెప్పారు. ఎందుకు చెప్పారు సర్వద్రష్ట అని? ఆయన సాక్షి అని ఎందుకు చెప్పారు? ఎవరి మనస్సుల్లో ఏది ఉన్నా తెలుసుకునేటువంటి వాడు తాను. నీ మనస్సులో ఏ సంకల్పం ఉంది, కనిపించడానికి మాటలు చెప్పడానికి చెప్పొచ్చు, నిజమే నేను సంపాదన చేద్దాం అనుకుంటున్నాను, కానీ మనసులో మాత్రం ఉండదు. మహానుభావ, దేవుడా, భగవంతుడా, నాకు ఈ విషయాల నుంచి దూరం చేయవయా మనసులో కోరుకుంటుంటాడు. యథార్థంగా మనసులో నేనున్నాను అంతర్యామిగా, నాకు తెలుసు అతని యొక్క కోరిక ఏదో, దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కావాల్సింది. అందుకనయ్యా ఇలా జరుగుతుంది అని చెప్పాడు. సరే, చెప్పిన తర్వాత సుఖమహర్షి అంటున్నారు కదా పరీక్ష మహారాజుతోటి, రాజా, బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను శాపం ఇవ్వడంలోనూ వరం ఇవ్వడంలోనూ చాలా గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వారే, సమర్థత ఉన్నటువంటి వాళ్ళు. కానీ బ్రహ్మ, శివుడు ఇద్దరూ కూడాను తొందరగా సంతోషిస్తారు, తొందరగా కోపం తెచ్చుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుణం అది. చతుర్ముఖ బ్రహ్మ కానీ శివుడు కానీ తొందరగా ఆనందపడిపోతారు. వాళ్ళు తపస్సు చేస్తున్నారు, అబ్బా నా గురించి ఇంత గొప్ప చేస్తున్నారు అని ఆనందపడతారు. వాడు ఏదైనా తప్పు చేశాడో వెంటనే కోపం తెచ్చుకొని టపక్కన శాపం కూడా ఇస్తారు. కానీ నారాయణుడు మాత్రం అలాంటి వాడు కాడు. వాళ్ళు తొందరగా సంతోషిస్తారు, ఆనందిస్తారు, తొందరగా శాపం కూడా పెట్టగలిగినటువంటి వాడు అవుతారు. నారాయణుడు ఇలాంటి వాడు. ఎప్పుడూ ఏది ఆలోచన లేకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయడు. మహాచతురుడు నారాయణుడు. అందుకే నారాయణుడిని ఆశ్రయించే వైష్ణవులు కూడా మహాచతురులు అని అంటారు. సరే, దీనికి ఉదాహరణగా నీకు ఒక చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. ఏంటి అంటే, శివుడు ఒకసారి వృకుడు అని చెప్పబడేటువంటి ఒక అసురుడు ఉండేవాడు. ఆ అసురుడికి ఒక వరం ఇచ్చాడు. ఇచ్చి మహా ఆపదలో పడ్డాడు. శివుడే పడ్డాడు. వరం ఇచ్చి అతనికి ఆపదలో పడ్డాడు. అది ప్రాచీనమైనటువంటి ఒక ఐతిహ్యం, ఇది ఇతిహాసం. దీన్ని పౌరాణికులైనటువంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటే నేను విను, జాగ్రత్తగా చెప్తున్నాను అన్నాడు. శకుని అనేటువంటి ఒకతను ఉండేవాడు. అతను అసురుడు. అతని యొక్క పుత్రుడు చాలా దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, వృకాసురుడు అని చెప్పేటువంటి ఒక అసురుడు. సరే, అతను ఒకరోజు ప్రయాణం చేసి వెళుతున్నాడు ఏదో మార్గంలో. అలా వెళుతూ ఉండగా అతనికి త్రోవలో ఎదురుపడ్డాడు నారదుడు. ఆ నారద మహర్షిని దర్శనం చేసి సాష్టాంగ నమస్కారం చేసి నారద మహర్షిని ఒక ప్రశ్న వేశాడు ఇతను. ఏమిటది అంటే, నేను మహానుభావ తపస్సు చేయడం కోసం వెళుతున్నాను. అయితే నా తపస్సు ఎప్పుడు కూడా వెంటనే ఫలం కావాలి అని కోరికతో ఉన్నాను. కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురులో ఏ దేవుడు నేను చేసేటువంటి సేవకి త్వరగా సంతోషించి నాకు వరాన్ని ప్రసాదిస్తాడో వాళ్ళ గురించి చెప్పవు అని అడిగాడు పాపం నారద మహర్షిని. నారదుడు నవ్వాడు. నవ్వి అన్నాడు కదా, అబ్బాయి, సామాన్యాలైనటువంటి అంటే చిన్న చిన్న గుణాలు కానీ దోషాలు కానీ, చిన్న గుణం నీ దగ్గర కనిపించినా మహా సంతోషపడిపోయేటువంటి వాడు, చిన్న దోషం కనిపించినా విపరీతమైన కోపం తెచ్చుకొని శాపం పెట్టగలిగేటువంటి వాడు శంకరుడు ఉన్నాడయ్యా. నువ్వు తొందరగా కావాలంటున్నావు కదా నీ కోరిక ఫలం, అతన్ని అడిగితే నీకు తొందరగా అయిపోతుంది.
బోళాశంకరుడు అంటారు అతన్ని. అతను ఎవరు ఎంత కొద్దిగా చేసినా కూడాను మహా ఆనందపడిపోయి వాళ్ళకి కావలసిన వరాలు ఇచ్చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక నువ్వు అతన్ని ఆరాధిస్తే నీ కోరిక తీరుతుంది అని నారద మహర్షి వరం ఇచ్చారు. ఇస్తూనే ఒక మాట అన్నాడు. అట్లా చేసి వరాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. రావణాసురుడు ఉన్నాడు, బాణాసురుడు ఉన్నాడు. వాళ్ళు స్తోత్ర పాఠకుల్లాగా ఆయన దగ్గరికి వెళ్ళి అద్భుతంగా స్తోత్రాలు పఠించేటప్పటికే శివుడు వాళ్ళకి సాటి లేనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడయా. బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. తీరా ఐశ్వర్యాన్ని ఇస్తే వాళ్ళేం చేశారు? ఒక ఆయనేమో కైలాస పర్వతాన్ని ఎత్తి పడేశాడు. అంటే ఆయన ఇల్లునే కొలగొట్టే ప్రయత్నం చేశాడు ఒక ఆయన. ఇంకో ఆయన ఏం చేశాడు అంటే తన పురాన్ని పాలించడానికి ఆయన్ని సేవకుడిని చేసుకున్నాడు. చివరికి తొందరగా వశమైపోయేటువంటి శివుడు వరాలు ఇచ్చేసి చివరికే అనర్థాలు పొందాడు పాపం అని కూడా చెప్పాడు రహస్యం. అలా వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి మహదైశ్వర్యం పొందారు. చివరికి వాళ్ళ అహంకారం చేత అదిగో ఆ శివుడు అదే మన రావణాసురుడు ఆ శివుడు కొద్దిగా తొందరగా ఇది కాలేదని చెప్పి పర్వతాన్ని ఎత్తిపారేశాడు. ఇంకో ఆయనేమో ఇలా చేశాడు అని చెప్పాడు. సరే, మంచిది విన్నాడు. నారదుడి యొక్క ఉపదేశం వినేటప్పటికీ ఈ వృకాసురుడికి వెంటనే శివుడి యొక్క అనుగ్రహం పొందాలనేటువంటి కోరిక కలిగింది. వెంటనే కేదార క్షేత్రం అనేటువంటి క్షేత్రానికి వెళ్ళాడు. ఆ కేదార క్షేత్రం, ఇప్పుడు కేదారం ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తన శరీరంలో నుంచి మాంసాన్ని తీస్తూ ఒక యజ్ఞం చేశాడు. అంటే ఆ మాంసాన్ని వ్రేలుస్తూ మహాదేవుడి కోసం ఒక యజ్ఞం చేశాడు. దాంట్లో ఆహుతులు ఇస్తున్నాడు. శరీరంలో ఉండే మాంసం అయిపోతుంది కానీ ఆయన మాత్రం రావట్లేదు. చివరికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇతనికి. సరే, అతను రావట్లేదని కేదార తీర్థ జలాలు ఉంటాయే ఆ జలాల్లోకి వెళ్ళిపోయి తన శిరస్సును ముంచాడు. ముంచితే తల వెంట్రుకలన్నీ తడిసినాయి. తడిసిన తర్వాత ఒక ఖడ్గాన్ని తీసుకున్నాడు. పదునైనటువంటి ఖడ్గాన్ని తన యొక్క శిరస్సుని ఖండించుకొని అది హవనంలో పడేలాగా చేద్దాం అనుకున్నాడు. దానికోసమని దాన్ని తీసుకున్నాడు. ఖండించుకోబోతున్నటువంటి సమయంలో శంకరుడు ఆ యజ్ఞ అగ్ని నుంచి ఒక్కసారి సాక్షాత్కరించాడు. అగ్నిలాగానే బయటికి వచ్చాడు ఆయన. వచ్చి వెంటనే అతని యొక్క 2 చేతులు పట్టేసుకున్నాడు. ఆ వృకాసురుడి యొక్క 2 చేతులు కూడా తన చేతులతో పట్టుకొని, చూడండి లోకంలో ఏదో కష్టం వచ్చి ఆ కష్టం తెగ చచ్చిపోవాలనుకునేటువంటి వ్యక్తిని కనుక సముదాయిస్తారు. చూడండి, వెళ్ళి రే నాన్న ఎందుకు చచ్చిపోతాం, అట్లా చావుకు, నీకేం కావాలో చెప్పు, నీకు అన్నీ చేస్తాం అంటారు చూడండి. అలాగే శివుడు కూడా అతను చేయబట్టుకొని వృకాసురుణ్ణి అనేక రకాలుగా సముదాయించే ప్రయత్నం చేస్తాడు. వద్దు వద్దు, ఎందుకే అలా చచ్చిపోవడం ఏంటి, నీ శిరస్సును ఖండించుకోవడం ఏంటి, చిచ్చిచ్చి నీకు అవసరం లేదు, నీకు కోరుకో, నీకు ఏం కావాలంటే ఆ వరాలు ఇచ్చేస్తాను నేనన్నాడు. ఎప్పుడైతే ఇతని యొక్క శిరస్సు చేతిని హస్తాన్ని పట్టుకున్నాడో శివుడి యొక్క స్పర్శ చేత అతనికి లుప్తమైపోయినటువంటి పోయినటువంటి శరీరం అంతా మళ్ళీ తిరిగి వచ్చింది. మాంసం వేసాడు, అలా పోయినటువంటి శరీరం అంతా మళ్ళీ పుష్టిగా తయారైపోయింది. ఇప్పుడు అన్నాడు అతను, ఈ శిరశ్ఛేదనం వల్ల ప్రయోజనం ఏంటి? ఇవన్నీ చేయక్కర్లేదు, నన్ను అనుగ్రహింపజేసుకోవాలంటే కొద్దిగా జలం చాలు, నాకు అభిషేకం చేస్తే చాలు, నేను తొందరగా సంతోషించేస్తాను. నా తత్వం అది. శరణాగతుడైనటువంటి పురుషులకి నేను ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహపరచను. నేను చాలా తొందరగా సంతోషించేటువంటి వాడిని. కనుక నువ్వు ఎందుకు ఇంత కష్టపడ్డావు, నీ శరీరంలోంచి మాంసం తీసేసావు, నా కోసం సమర్పించావు, చివరికి శిరస్సు కూడా ఖండించుకొని ప్రాణాన్ని కూడా వదలాలనుకున్నావు, ఎందుకయ్యా ఇంత శరీరానికి కష్టం కలిగించావు అన్నాడు బాబు. అని ఆ తర్వాత నువ్వు కోరుకో, నీకేం కావాలంటే ఆ వరాన్ని నేను ప్రసాదిస్తాను, అడుగు అన్నాడు. అతను అన్నాడు కదా, చాలా సంతోషం, నువ్వు ఇంత గొప్పవాడివని నేను అనుకోలేదు, నాకు వరం ఇవ్వవా అన్నాడు. పూర్వయ్య అన్నాడు. సందేహం లేదన్నాడు. నేను ఎవరి తల మీద నా చెయ్యి పెడితే వాళ్ళు నాశనం అయిపోవాలన్నాడు, చచ్చిపోవాలి, వెంటనే మాడి మసైపోవాలన్నాడు. నేను ఎవరి తల మీద చేయి పెడతానో వాళ్ళు నాశనం అయిపోవాలి అని
ప్రాణి భయంకరమైనటువంటి కోరికను కోరాడు ఇతను. శివుడికి ముందు ఒక్కసారి ఏమంటారు అది అట్లా అయిపోయింది అనమాట. శూన్యం అయిపోయింది, అంతా కూడా శూన్యం అయిపోయింది. క్షణకాలం ఒక దుఃఖాన్ని పొందిన వాళ్ళగా అయిపోయాడు పాపం. అయిపోయి పెద్దగా నవ్వేశాడు మళ్ళీ తానే. నవ్వేసేసి సర్పానికి అమృతం పోసినట్లుగా వాడికి ఆ వరాన్ని ఇచ్చేశాడు. సరే తీసుకుపో, ఇచ్చేస్తున్నాను నీకు వరాన్ని అన్నాడు. తథాస్తు అన్నాడు. ఎప్పుడైతే శివుడు ఇలా అన్నాడో వెంటనే ఇతనికి మనస్సులో ఉన్నటువంటి అసలు దుష్టమైనటువంటి భావన ఏమిటి అంటే పార్వతీదేవిని పొందాలని, పార్వతీదేవిని తన వశం చేసుకోవాలనేటువంటి దుష్టమైన భావనతోటి వృకాసురుడు ఈయన దగ్గరికి వచ్చి ఈయన వరం ఎందుకు కోరాడు అంటే ఆ వరంతో అతన్ని నాశనం చేసి పార్వతిని పొందాలి అని. అది అసలు దుష్టమైన, అందుకనే దుర్మార్గుడైన అని ముందు విశేషణం వేశారు వాడు. ఆ దుర్మార్గత్వం ఇదనమాట. అప్పుడు వెంటనే ఏం చేశాడు, అది పొందాలి మనస్సులో ఉన్నది కోరిక, అది దానికి గాను ఇతను అన్నాడు, శివం నువ్వు ఇచ్చావు మహానుభావ, కానీ ఈ వరం ఏదైతే ఉన్నదో ఈ వరం నేను నిజంగా ఫలిస్తుందో లేదో నేను పరీక్షించుకోవాలి కదా అన్నాడు. పరీక్షించుకోవాలన్నాడు. ఆగు, నువ్వు నీ శిరస్సు మీద పెడతా అన్నాడు. నీ శిరస్సు మీద పెడతా అని శివుడు అనేప్పటికీ అక్కడి నుంచి పరుగు శివుడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదేమిటి, నేను ఇచ్చిన వారు నా మీద పరీక్ష పెడుతున్నాడు వీడు దుర్మార్గుడు కపటుడు అనుకొని పాపం ఆ శివుడు కాస్త భయంతో శరీరం కంపిస్తూ ఉంటే, వణికిపోతూ ఉంటే పరుగులు పెట్టాట పాపం. ఎక్కడి నుంచిట, ఉత్తర దిక్కు నుంచి ఆరంభించి స్వర్గంలోకి మత్స్యంలోకి ఉన్నటువంటి కింద ఉన్న లోకాలన్నిటికీ కూడాను తిరిగేట. దిక్కులు ఎక్కడైతే అంతమవుతాయో అంత మటుకు వెళ్ళేట పాపం పరుగులు పెట్టుకుంటూ. తిరిగితే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ లోకానికి వెళ్ళినా కూడా వాళ్ళెవ్వరూ ఏమీ చేయలేమన్నట్లుగా వాళ్ళ యొక్క అసమర్థతని ప్రకటిస్తూ వాళ్ళందరూ కూడాను ఏమీ చేయలేక అలా ఉండిపోయారట. ఎందుకు, ఇవ్వబడిన కోరిక అలాంటిది, వరం అలాంటిది. ఎవరి నెత్తి మీద చేయబెడితే వాళ్ళలా చచ్చిపోతారు, ఏం చేయాలి ఇప్పుడు? అందువల్ల వాళ్ళ నెత్తి మీద పెడితే వాళ్ళు పోతారు కదా. అందుకని ఎవరు కూడా ఏమీ చేయలేకుండా అలాగే నిలబడిపోయి ఉన్నారు. ఆయన పరిగెడుతూనే ఉన్నాడు, ఎవరి రక్షణ లేదు. చివరికి ఎక్కడికి వెళితే రాగద్వేష రహితులైనటువంటి వారు, శాంతమైనటువంటి చిత్తాలు కలిగినటువంటి వారు, పరమ భక్తులైనటువంటి వారు, ఆయన సాధువులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి పరమ గతి అయినటువంటి రూపంలో ఉంటాడో పరమాత్మ. ఏ ప్రదేశంలో అయితే, ఏ ప్రదేశాన్ని ఎవరైనా సరే ఒక్కసారి పొందినా మళ్ళీ తిరిగి ఈ సంసార దశని పొందరో అలాంటి అద్భుతమైనటువంటి శ్వేతద్వీపం అని చెప్పబడేటువంటి స్థానానికి వెళ్ళాట ఆయన. ఎవరు, శివుడు చివరికి. ఎందుకని అతనికి అనిపించింది ఆ స్థానానికి వెళితే ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దుఃఖం అనేటువంటిది ఉండదు, పోతుంది. కనుక నేను అక్కడికే వెళ్ళాలి, నారాయణుడినే ఆశ్రయించాలి, నారాయణుడు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేరు అనుకొని పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అందరి యొక్క దుఃఖాలని పోగొట్టేటువంటి వాడు ఆయనకు. అందుకనే హరి అని పేరు వచ్చింది. హరి అంటే అర్థం ఏంటి, హరిర హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత. వాడు పరమ దుర్మార్గుడు అని చెప్పబడేటువంటి వాడైనా, మహాపాపి అయినా కూడా అతను గనక హరి అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తే అతని యొక్క పాపాలన్నీ నాశనం చేయగలిగాడు, హరించగలిగేటువంటి వాడు కనుక అతనికి హరి అని పేరు వచ్చింది. అలాంటి ఆ పరమాత్మ నారాయణుడు చూశాడు, దూరం నుంచే చూశాడు. ఆ శివుడు పరుగులెత్తుకుంటూ రావటం అలసిపోయి ఒక్కటే ఆయన రొప్పుతున్నాడు పాపం. ఆయన చూశాడు, చూసి ఈయన చాలా కష్టంలో ఉన్నాడు, ఈ కష్టాన్ని పోగొట్టాలి. ఆయన సర్వాంతర్యామి కనుక ఆయనకి తెలుసు. వెంటనే ఏం చేశాడు, తన యొక్క యోగ మాయా బలం చేత ఒక బ్రహ్మచారి రూపాన్ని ధరించాడు. ఆ బ్రహ్మచారి రూపాన్ని ధరించి మేఖల చుట్టుకున్నాడు, జింక చర్మం చేత కప్పుకున్నాడు ఒంటిని, దండం పట్టుకున్నాడు, అలాగే జపమాల ఒకటి ధరించాడు చేతిలో. ఆ పట్టుకున్నటువంటి దర్భల్ని చంకలో పెట్టుకున్నాడు. అద్భుతమైనటువంటి బ్రహ్మ తేజస్సులాగా, అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు.
ఆ ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ అతను ఆ వృకాసురుడు ఈయన్ని వెంబడిస్తూ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు కదా, ఆయన ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. వృకాసురుడి యొక్క ఆ గమనం ఆగిపోయింది. వెంటనే ఆయనకి ఈయన శిష్యుళ్లాగా, ఆ వృకాసురుడికి ఈయన శిష్యుళ్లాగా ఇతను నమస్కారం చేశాడు. గురువుగారు అన్నాడు. ఒక్కసారి ఇతనికి మతిపోయింది, ఈ పిల్లవాడెవరు నన్ను గురువుగారు అంటాడేంటి అని ఆలోచన పడి పాపం వెంటనే అన్నాడు, శకుని నందన, చాలా అలసిపోయినట్లున్నావే నువ్వు, పరిగెట్టి పరిగెట్టి పాపం అలా రొప్పుతున్నావు, చూడు చూడు అన్నాడు. పాపం ఎందుకయ్యా ఇంత దూరం ఇలా పరిగెడుతున్నావు నువ్వు, ఏమిటి నీ కోరిక ఏమిటి, నువ్వు ఎందుకని ఇలా వచ్చావు? అరే ఒక క్షణకాలం విశ్రమించు, కూర్చో, ఎంత రొప్పుతున్నావు పాపం, ఎంత ఇబ్బంది పడుతున్నావు అన్నాడు. పాపం అతన్ని పట్టుకొని కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆయన యొక్క స్పర్శ అతనికి ఆనందాన్ని కలిగించి, ఆయన యొక్క మాట అతనికి మనస్సుకి ఎంతో తెలియనటువంటి ఒక ఆనందం కలిగించింది. ఈ శరీరం అనేటువంటిది లోకంలో సర్వమైనటువంటి కామాల్ని పొందగలిగేటువంటి సర్వ అభీష్ట ప్రదాయిని, ఇది సర్వ అభీష్టాలు తీర్చేటువంటిది ఈ శరీరం. ఈ శరీరాన్ని నశింపజేసుకుంటే ఎలాగయ్యా, చూడు ఎంత కష్టపడుతున్నావో, దాదా కూర్చో, కొంచెంసేపు కూర్చో, ప్రశాంతంగా పోతే పోయింది, ఏం కావాలంటే తర్వాత పొందొచ్చు, ముందు కూర్చో అన్నాడు. బాబు నువ్వు సంకల్పించినటువంటి కార్యం ఏదైతే ఉందో, దేనికోసం పరిగెడుతున్నావో నువ్వు, వినదగిందైతే నాకేమన్నా చెప్తావా అని అడిగాడు. బాబు నేను వినొచ్చా, రహస్యం ఏంటో తెలుసుకోవచ్చా, నువ్వు ఎందుకు ఇలా పరిగెడుతున్నావు, ఇంత కష్టపడుతున్నావు, చెప్పు చెప్పు అని అడిగాడు. బాబు అనేటప్పటికీ ఎందుకు అడుగుతున్నానో తెలుసిన, ఏ పురుషులైనా సరే ఇంకొకళ్ళ సహాయం లేకుండా ఏ పని పొందలేరయ్యా, అందుకోసం చెప్తున్నాను నేను. నువ్వు నాకు చెప్పావనుకో, నీ కష్టానికి గాను నేను సహకారం చేస్తాను, నువ్వు ఆ పొందేటువంటి ఫలం నీకు పొందడం కోసం నేను సహకరిస్తాను, నాకు చెప్తే నీకు ఉపకారం, లేకపోతే నీ ఇష్టం, చెప్పొచ్చైతే చెప్పు, లేకపోతే మానే అన్నాడు. అనేటప్పటికే అతన్ని మనస్సుని డైవర్ట్ చేశాడు. ఆ శివుడి దగ్గరికి వెళ్ళాలి, అతన్ని చంపాలి అనేటువంటి ఆలోచనని పక్కకి తప్పించాడు. సుమధురమైనటువంటి మాట, ఎవరు లొంగిపోరు చెప్పండి లోకంలో. ఆయన మాట్లాడితే ఆయనే కనుక ఉండి వచ్చి ఒక్కసారి అలా పిలిచి ఓయ్ అనగానే చాలు పడిపోతారు అందరు. అదిగో అలా ఆయన మాట్లాడుతున్నటువంటి మధురమైనటువంటి మాటలకిట ఈ వృకాసురుడి యొక్క శ్రమంతా కూడా పోయిందిట. పోయి వెంటనే అతను ఎందుకు ఏమిటి అనేటువంటిది మొట్టమొదటి నుంచి మొత్తం చెప్పుకుంటూ వచ్చేట చరిత్ర, అతని మొత్తం చరిత్ర అంతా చెప్పేట. భగవంతుడు విన్నట్ట, నిజమా ఆయన నీకు వరం ఇచ్చాడా, ఆయన వరం ఇస్తే అది నిజం అనుకున్నావా నువ్వు అన్నట్ట. అదేమిటి అలా అంటున్నావు అన్నాడు. అరే బాబు నీకు తెలీదు, ఆయన దక్షుడి చేత శాపం పొందాడు. ఆయన దక్షుడి చేత శాపం పొంది పిశాచ వృత్తిని పొందాడు. అతను ప్రేత పిశాచ గణాలకి ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. అలాంటి శివుడు చెప్తే నువ్వు నమ్మేసేసి అతను వరం ఇచ్చాడని చీచీ చీచీ అన్నాడు. బాబు నేను మాత్రం నమ్మను, అతని వరం నిజమవుతుందని మాత్రం నేను నమ్మను. ఎందుకంటే అతను దక్షుడి చేత శాపాన్ని పొందాడు, అతను పిశాచి వృత్తిని అవలంబించాడు, అతనికి ఉండే గణాలన్నీ ప్రేతలే. అతను వరం ఇస్తే నిజమైపోతుందో నువ్వు నమ్మేవేమో కానీ నేను మాత్రం నమ్మను అన్నాడు. వీడికి మతిపోయి నేనేమో ఇంత తపస్సు చేసి చివరి దగ్గర అతను కోరుకుంటే ఇదేంటి నమ్మనంటాడు. కాదు నారదుడు చెప్పాడయ్యా, సంతోషిస్తాడు తొందరగాను, ఇతని దగ్గరికి వెళితే కోరిక తీరుతుంది అన్నాడు. నారదుడు అలాగే చెప్తూ ఉంటాడు, నేను మాత్రం నమ్మనయ్యా. నీకంత నమ్మకం ఉందా, నిజంగానే నువ్వు నమ్ముతావా? మరి నేను నమ్మాను, మరి నారదుడు చెప్పాడు, నాకు నమ్మకం లేదు. నిజంగా నువ్వు కానీ నమ్మేట్లయితే చూడు, నీ చెయ్యి నీ తల మీద పెట్టుకొని చూడు, ఒకసారి నీ తల మీద నీ చెయ్యి పెట్టుకొని చూడు. ఇగో ఒకవేళ నిజంగా కనుక కాకపోతే, ఆయన మాటల్లో గనక కొద్దిగా కూడా నిజం లేకపోతే, ఇంకా అసలు ఆయన ఇట్లాంటి అబద్ధపు మాటలు పలక్కుండా చేసేద్దాం, అతన్ని సర్వనాశనం చేద్దాం అతన్ని. ఒకసారి చూడు,
నువ్వు పెట్టుకో, అసలు ఏంటో చూద్దాం, అసలు ఏంటి తేలుద్దాం, చూడు, నీ చెయ్యి నీ తల మీద పెట్టుకో అన్నాడు బాబు. నారాయణుడి యొక్క విచిత్రమైన మనోహరమైనటువంటి మాటలు వినేటప్పటికే అటు ఇటు వాక్య విన్యాసాన్ని చేస్తున్నటువంటి మాటలు వినేటప్పటికే దుర్బుద్ధి వీడు వృకాసురుడు తనకి అసలు దాని యొక్క మూలం ఏమిటో మర్చిపోయాడు. మర్చిపోయి నిజంగా ఈ వరం నిజంగా అవుతుందో లేదో చూద్దాం, అసలు వాడు ఇవ్వకపోతే ఆయన్ని తర్వాత చూద్దాం అసలు సంగతి, చూస్తాను ఇదిగో అన్నాడు, పెట్టేసుకున్నాడు. వెంటనే మాడి మసి అయిపోయాడు, చచ్చిపోయాడు. వెంటనే అతని శిరస్సు దిగిపోయింది, అతను పడిపోయాడు భూమి మీద. వెంటనే జయ జయ ధ్వానాలు పలికారు. బ్రతుకు జీవుడా అని శివుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. నారాయణ, నన్ను రక్షించావు మహాప్రభో అని పాదాల మీద పడ్డాడు. ఇది తమాషా అన్నమాట. సరే, ఈ వృకాసురుడు ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడు. దేవతలందరూ కూడా, ఋషులు అందరూ పుష్పవృష్టి కురిపించారు, ఆనందపడ్డారు. సంకటాల నుంచి విముక్తుడైనటువంటి శివుడు నమస్కరించిన తర్వాత అతనితో అంటున్నాడు పరమాత్మ, ఓ జగద్గురువు అయ్యా నువ్వు మహాదేవా, దురాచారుడైనటువంటి ఈ అసురుడు తన పాపాల వల్లనే నశించిపోయాడు. అతను మహాత్ములకి అపరాధం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే లోకంలో ఇలాగే నశించిపోతారు. వాడెప్పుడూ శుభాన్ని పొందలేడు. అందువల్ల జగద్గురు అయినటువంటి నీకు అపరాధం చేశాడు గనక వీడెలా శుభాలు పొందుతాడు అని పరమాత్మ అతన్ని నాశనం చేసిన తర్వాత శివుడితో అని, అక్కడి నుంచి మరి జాగ్రత్త, ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి వరాలు ఇవ్వకండి, మరి ఇలాంటి మీ మీద మీకే ఆపదలు తెచ్చుకునే వరాలు ఇచ్చేస్తే ఎలాగా, ఇచ్చేటప్పుడు కొద్దో గొప్ప ఆలోచించాలి కదా అన్నాడు. పాపం శివుడు కూడా నిజమే అని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమంటున్నారట అంటే, ప్రపంచాతీత స్వరూపుడైనటువంటి వాడు, శక్తి సమూహానికి అంతటికీ కూడా ఆధార స్వరూపుడైన పరమాత్మ పురుషోత్తముడైనటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఈ శివ విమోచనం అనేటువంటి చరిత్రను ఎవరైతే శ్రవణం చేస్తారో, శ్రవణం చేసినటువంటి వాడు తాను అనుభవించడం కాక ఇతరులకు కూడా ఎవరికైతే చెప్తాడో అతను ఈ జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారంలో పడడు, శత్రువుల యొక్క హస్తాల నుంచి రక్షింపబడతాడు. అంటే ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే ఆ శత్రువులు ఉన్నటువంటి వారు ఈ అధ్యాయాన్ని పారాయణం గనక చేసుకున్నట్లయితే శత్రువులు నశించిపోతారు అని చెప్పాడు. సరే, మొత్తం మీద ఇది అయిపోయింది. ఇక అంటున్నాడు కదా సుఖ మహర్షి, రాజా, పూర్వకాలంలో సరస్వతి నదీ తీరంలో ఋషులు ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేశారయ్యా, మహాయజ్ఞం. అక్కడికి వచ్చినటువంటి దేవతలందరిలోనూ యజ్ఞ ఫలం అగ్రపూజ అన్నాం కదా ఇంతకుముందు కూడా యజ్ఞం చేసినప్పుడు. అలాంటిది ఎవరికి ఇవ్వాలి? ప్రధాన దేవతలుగా ఉన్నవాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళు శ్రేష్ఠులు అనేటువంటిది ఉంది. వాళ్ళల్లో శ్రేష్ఠుడైన వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి వాళ్ళల్లో శ్రేష్ఠుడైనటువంటి వారు ఎవరు అనేటువంటి ఒక చర్చ ఆ సభలో వచ్చింది. ఆ సభలో వచ్చినప్పుడు అదేమిటో ఎవరు శ్రేష్ఠులో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆసక్తితోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారి పుత్రుడైనటువంటి భృగు మహర్షిని పిలిచారు. భృగుని పిలిచి, నాయన, ఈ ముగ్గురు దేవతల్లో ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని నువ్వు ఆ సత్యాన్ని అన్వేషించడం కోసం వెళ్ళు అని అతన్ని ఆజ్ఞాపించి పంపించారు, వాళ్ళకి పరీక్ష చేయడం కోసం. సరే, ఇప్పుడు అతను మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మ యొక్క లోకానికి వెళ్ళాడు. భృగువు అక్కడికి వెళితే బ్రహ్మ యొక్క ప్రభావాన్ని పరీక్షించడం కోసం వెళ్ళాడు. అతను పరీక్షించడం కోసం వెళ్ళాడు కనుక మామూలుగా వెళితే తండ్రి బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఏం చేయాలి? నమస్కరించాలి. కానీ ఇది పరీక్షించడం కోసం వెళ్ళాడు కనుక నమస్కారం చేయలేదు, వినయ విధేయతలు చూపించలేదు, ఆయన్ని స్తోత్రం చేయలేదు. ఏమీ చేయకపోవడం చేత చతుర్ముఖ బ్రహ్మకి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నమస్కరించాలి,
వాళ్ళని సేవించి స్తోత్రం చేయాలి. అది లేదు ఇతని దగ్గర. చాలా కోపం వచ్చి ఆ భృగు మహర్షి మీద ఆ కోపంతో శాపం కూడా పెట్టబోయేవాడు అయ్యాడు. అని మళ్ళీ తనంతట తానే నిగ్రహించుకున్నాడు. ఎలా ఉందిట ఇది అంటే, జలం ఉన్నది, జలం నుంచే పుట్టింది అగ్ని. జలం జలం యొక్క పుట్టుకకి కారణమైంది అగ్ని. అగ్ని నుంచి జలం పుట్టింది కదా, అగ్నేరాపహ అని. అగ్ని నుంచి జలం పుట్టింది. తన పుట్టుకకి కారణమైనటువంటి అగ్నిని చల్లారుస్తుంది ఈ జలం. అలాగే జలం యొక్క పుట్టుకు కారణమైనటువంటి అగ్ని చల్లార్చగలిగేటువంటి ఈ జలంలాగా తన పుట్టుకకి కారణమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క కోపాన్ని కూడా తాను చల్లార్చేటువంటి విధానంలో కోపాన్ని తెప్పించింది తానే. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో కోపం పోయింది. మనిషి ఎప్పుడైనా ఎదురుగా ఉన్నంతసేపే, అతను పక్కే తప్పుకున్నాడు అనుకోండి. అందుకనే పెద్దలు ఏమంటారంటే, అబ్బాయి నీ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోలేనప్పుడు నువ్వు చేయవలసినటువంటి ఒకే ఒక ఉపాయం ఏమిటి అని అంటే, ఎవరైనా నీ మీద కోపంతో గట్టిగా అరుస్తున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావు అంటే వాళ్ళ కోపం చల్లారిపోతుంది. కానీ నువ్వు అక్కడ ఉన్నంతసేపు ఆ కోపం ఉంటుంది అన్నట్లుగా ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆయన కోపాన్ని ఆయనే చల్లార్చుకున్నారు. అయిపోయింది. సరే, భృగు అక్కడి నుంచి బయలుదేరాడు, కైలాసానికి వెళ్ళాడు. సరే, కొంతమంది ఇక్కడ చెప్తారు, భాగవతంలో అయితే అది కనిపించట్లేదు. ఆ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినటువంటి భృగు మహర్షి ఇలా ఇచ్చేయకపోవడంతో కోపం తెచ్చుకొని ఆయన కోపంతో శాపం పెట్టబోయేటువంటి స్థితిని కల్పించుకున్నాడు కనుక వీనే కోపంతో శాపం పెట్టాడని, నీకు భూలోకంలో ఎక్కడా కూడా ఆరాధన అనేటువంటిది నీ రూపానికి ఉండదు అని శపించాడని కొంతమంది చెప్తూ ఉంటారు. సరే, అలా ఉండగా భాగవతంలో అది లేదు ఒకటి. సరే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి శివుడి దగ్గరకు వస్తే, శివుడు కూడా ఆయన్ని చూడగానే, భృగువుని చూడగానే, తన సోదరుడే కదా మరి, ఒకసారి ఆనందంతో లేచి తన యొక్క సింహాసనం నుంచి దాన్ని గట్టిగా ఆలింగనం చేసుకోవాలని వచ్చాడు దగ్గరికి. కానీ పరీక్షించడం కోసం వచ్చినటువంటి వ్యక్తి కనుక అతను ఏం చేశాడు, నువ్వు వెంటనే దూరంగా జరిగిపోయాడు. ఆయన ఆలింగనానికి అందకుండా దూరంగా జరిగిపోయి అదంటాడు, నువ్వు చాలా ఉన్మాదివి నువ్వు అన్నాడు. బాబా భృగు మహర్షి అతన్ని నిందించాడు. నువ్వు చాలా ఉన్మాదివి అని పలికి ఆలింగనాన్ని స్వీకరించకుండా పక్కకి వెళ్ళిపోయేటప్పటికే మహాదేవుడికి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంతో తీక్ష్ణమైనటువంటి చూపులు చూస్తూ త్రిశూలాన్ని తీసుకున్నాడు అతన్ని సంహరించడం కోసం. త్రిశూలం తీసుకుని అతన్ని సంహరించబోతున్న సమయంలో పార్వతీదేవి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంది. మహాప్రభో, చల్లారండి, చల్లారండి, కోపం వద్దు, కోపం వద్దు, శాంతించండి, శాంతించండి అని శాంతపరిచింది. సరే, అక్కడి నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయనకి కోపం వచ్చింది, ఈయనకి కోపం వచ్చింది. ప్రధానమైనటువంటిది రజోగుణమే. ఆ రజోగుణం వల్ల కోపం వస్తుంది. శాంతమైనటువంటి పురుషుడు ఎవరైతే అతను యోగ్యుడు యథార్థంగా. ఆ శాంత గుణాన్ని గురించి పరీక్షించడం కోసం వచ్చాడు. ఆ పరీక్షలో వాళ్ళిద్దరూ ఓడిపోయారు. ఇక్కడి నుంచి బయలుదేరి వైకుంఠధామానికి వెళ్ళాడు. ఆ వైకుంఠధామానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి యొక్క తొడ మీద తన శిరస్సు పెట్టుకొని పడుకొని ఉన్నట్ట నారాయణుడు. ఈయన ఇప్పటికే ఇద్దరు కోపాలని భరించి వస్తున్నాడు. ఈయనకి తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నాడు. ఆ కోపంతో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి నారాయణుడి యొక్క వక్షస్థలం మీద ఒక తన్ను తన్నేట్టుగా. ఎవరు? భృగు మహర్షి. ఎప్పుడైతే వక్షస్థలం మీద తన్నాడో వెంటనే ఒక్కసారి లక్ష్మీదేవితో సహా నారాయణుడు లేచి, శయ్య మీద నుంచి లేచి, మహర్షి వచ్చారా, ఏం చేశారా అని ఆనందంతో వెళ్ళి ఆయనకి నమస్కరించాట తల వంచి. చాలా మహానుభావులు ఇలా రావడం మా భాగ్యం కదా, మీరు వచ్చారు కానీ శ్రమ లేకుండా రాగలిగారా, సుఖంగా వచ్చారా, మీ ప్రయాణం బాగా జరిగిందా అని చక్కగా ఆనందంతో పలకరిస్తున్నట్టు ఈయన. ఒక క్షణకాలం కూర్చోండి, మాకు భాగ్యాన్ని ఇంకా పెంచండి, అలా కూర్చోండి కొద్దిసేపు అన్నారట. ఆసనాన్ని ఇచ్చారట. ఈయనకు అర్థం కాలేదు. ఈయనేమనుకున్నాడు, ఇదేమిటి నేను వక్షస్థలం మీద కొడితే
నారాయణుడు నాకు తీవ్రమైన శాపమే పెడతాడు అనుకున్నాడు. కానీ ఆయనేమో ఇలా మాట్లాడుతుండేప్పటికీ ఇతనికి అర్థం కాలేదుట. ఇంత పెద్ద అపరాధం చేశాను నేను అని అనుకొని వెంటనే సిగ్గుతోటి ఆయన అలా పలకరించి కూర్చోండి, వేంచేయండి, పాపం మీ కాళ్ళకి ఎంత శ్రమ కలిగిందో అని శ్రమ అది పోవడం కోసం కాళ్ళు విసుగుతానన్నట్టుగా మాట్లాడుతూ ఉండేటప్పటికీ, నేను నీకు చాలా పెద్ద అపరాధం చేశాను, నీ వక్షస్థలంలో కొట్టాను. వక్షస్థలం అంటే సాక్షాత్తు లక్ష్మికి స్థానం అది. ఆ లక్ష్మికి స్థానం అయినటువంటి దాన్ని నా పాదంతో నేను స్పృశించడం, నీ యొక్క శరీరాన్ని స్పృశించడమే మహాపాపం. అలాంటి మహాపాపం అయినటువంటి కర్మను నేను చేశాను కదా, నన్ను క్షమించవయ్యా అని ప్రార్థించాట. ఏ పాదోదకం చేత, ఈయనంటున్నారట, ఆయన కాదు, ఈయనంటున్నారు. అది ఈయన అనబోతుంటే, మహానుభావ నీ యొక్క పాదార విందాలు ఎంత శ్రమ పడ్డాయో, నా పాదాన్ని వక్షస్థలాన్ని కొట్టి, ఆ వక్షస్థలం చాలా కఠినమైనటువంటిది, సున్నితమైనటువంటి నీ పాదానికి ఎంత శ్రమ కలిగించాయో నన్ను క్షమించు అని ఈయన అన్నారట నారాయణుడు. అని వెంటనే పాదాలకి కడగడం కోసం అని పాత్రను తెప్పించేట. నీ యొక్క పాదోదకం ప్రసిద్ధమైనటువంటి తీర్థాలని కూడా పవిత్రం చేయగలిగేటువంటిది. నీ యొక్క పాదోదకం ద్వారా నన్ను, ఈ వైకుంఠ లోకాన్ని, నన్ను ఆశ్రయించినటువంటి ఈ లోక పాలురైనటువంటి వాళ్ళందరినీ కూడాను పవిత్రం చేయవయ్యా అని ప్రార్థిస్తూ ఆయన పాదాల మీద తీర్థాన్ని ఉంచేట. ఇప్పుడు కదా నేను నిజంగా నీ యొక్క పాద స్పర్శ తగలడం వల్ల, నీ యొక్క పాద తీర్థ స్పర్శ తగలడం వల్ల లక్ష్మీదేవికి నేను నిత్యము అనన్యమైనటువంటి శరణ్యుణ్ణయ్యా. నేను ఇంకా నన్ను ఎప్పుడూ వదలదు లక్ష్మి, స్థిరంగా ఉండిపోతుంది. ఎందుకంటే నీ పాదస్పర్శ, నీ పాద తీర్థస్పర్శ వల్ల నాలో ఉన్నటువంటి సకల పాపాలు కూడా నష్టమైపోయాయి కదా అన్నట్టు నారాయణ. నా పాపాలన్నీ నష్టమైపోయాయి కదా, అందువల్ల లక్ష్మీదేవి నా వక్షస్థలాన్ని ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో వదలకుండా స్థిరంగా ఉండిపోతుంది. నీ వల్ల నేను పవిత్రుణ్ణయ్యానన్నట్టు ఆయన బిత్తరపోయాడు. పాపం ఆయన సిగ్గుపడిపోయాడు. సిగ్గుపోయి, మహాప్రభో నేను అపరాధం చేశాను, క్షమించండి అని ప్రార్థించి అక్కడి నుంచి ఉండపాళంగా బయలుదేరి పరిగెట్టుకుంటూ వచ్చేసాట. ఎక్కడికి వచ్చాడు? సభ దగ్గరకు వచ్చాడు. ఎక్కడైతే ఈ సభ జరుగుతుందో అక్కడికి వచ్చి అతను అన్నట్ట ఈ జరిగిందంతా కూడాను చెప్పాట. చెప్పి ఆ పరమాత్మ యొక్క వాక్కులకి సంతోషపడ్డాడు. అతను బయలుదేరే ముందు ఆనందపడిపోయి అత్యంతమైనటువంటి భక్తి ఆయన మీద పొంగుకొచ్చి కళ్ళవంబడి ఆనంద బాష్పాలు వచ్చేసి మౌనంతో ఇంకా మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి వచ్చినటువంటి తాను యజ్ఞం దగ్గరకు వచ్చి వృత్తాంతాన్ని అంతటినీ కూడా జరిగిందంతా జరిగి చెప్పేటప్పటికే దేవతలందరూ చాలా ఆశ్చర్యపడ్డారట. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, ఏం అనలేదు వాళ్ళని, బ్రహ్మగారిని ఏమనలేదు, శివుణ్ణి ఏమనలేదు. కానీ ఇతను శివుడి దగ్గర నింద వేశాడు, బ్రహ్మ దగ్గర అయితే ఏం మాట్లాడలేదు కూడా. కానీ వాళ్ళిద్దరికన్నా కూడా ఎక్కువగా నష్టాన్ని నారాయణుడికి కలిగించాడు. కాలుతో వక్షస్థలాన్ని కొట్టడం అంటే మామూలు విషయం అది. అలాంటి అపరాధం చేసినా కూడా అబ్బా నారాయణుడు ఇలా అన్నారా అని దేవతలందరూ కూడా ఆశ్చర్యపడ్డారట. పడి ఎవరి వల్లనైతే శాంతి, అభయం, ధర్మం, జ్ఞానం, వైరాగ్యం అణిమాదులైనటువంటి అష్టవిధ ఐశ్వర్యాలు కూడా కలుగుతాయో, సర్వ పాప వినాశకమైనటువంటి యశస్సు కలుగుతుందో, ఎవరి వల్లనైతే రాగద్వేషాదులు శూన్యమవుతాయో, అలాంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందేవు. ఆ శాంతి కలిగినటువంటి అంటే శాంత చిత్తం కలిగినటువంటి వాడుగా నారాయణుడిని గుర్తించి వచ్చావు. నువ్వు చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తివి అయ్యావు. ఆయన యొక్క అనుగ్రహంతో మాకు కూడా ఒక రహస్యాన్ని తెలియజేశావు. ముగ్గురులో కూడా శ్రేష్టమైన వాడు నారాయణుడు అని దేవతలందరూ కూడా చాలా ఆనందపడ్డారట. ఆనందపడితే సరే, తర్వాత సుఖమహర్షి అంటున్నారు కదా, సరస్వతి తీర వాసులైనటువంటి మునులందరూ కూడా మానవుల యొక్క సందేహాలన్నింటినీ నివృత్తి చేయడం కోసం, లోకంలో చాలామందికి సందేహం ఉంటుంది, ఎవరు నిజంగా వీళ్ళ ముగ్గురులో శ్రేష్టమైన వారు, ముగ్గురు దేవతలే, ప్రధాన దేవతలే, కానీ ముగ్గురులో ఎవరు శ్రేష్టమైన వారు అనేటువంటిది సందేహం కలిగితే దాన్ని నివారించడం కోసమని, ఈ సిద్ధాంతాన్ని స్థాపించడం కోసమని పురుషోత్తముడైనటువంటి నారాయణుడి యొక్క పాదపద్మాలు పట్టుకున్నటువంటి వాడికి మాత్రమే ముక్తి పొందుతాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారట దేవతలందరూ కూడా ఆ సభలో.
ఇలాగే మనకి శ్రీరామాయణంలో బాలకాండలో వస్తుంది. శివుడు విష్ణువు వీళ్ళిద్దరిలో ఎవరు యథార్థంగా గొప్ప బలవంతులు అనేటువంటి విషయం మీద, ఆ బలవంతులు అనేటువంటి విషయం మీద చర్చ వచ్చినప్పుడు దేవతలందరూ దాని ఆ సందేహాన్ని తీర్చుకోవడం కోసం వారిద్దరి మధ్య యుద్ధాన్ని ఒకటి సృష్టిస్తారు. అప్పుడు నారాయణుడే ప్రధానమైనటువంటి వాడని నిర్ణయం చేస్తారు. అది అవుతుంది. అది రామాయణంలో కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సూతుడు అంటున్నారు కదా, మునులారా, వ్యాస మహర్షి పుత్రుడైనటువంటి సుఖమహర్షి యొక్క వదన కమలం నుంచి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి నారాయణుడి యొక్క ఉదారమైనటువంటి కీర్తి ఏదైతే ఉన్నదో అది సంసారాన్ని నాశనం చేస్తుంది, సంసారం అనేటువంటి భయాన్ని నాశనం చేస్తుంది. మానవులు ఎప్పుడైతే ఇవి కర్ణప్రాయంగా కర్ణాలుగా అమృతంగా పానం చేయగలుగుతారో వాళ్ళందరూ కూడాను వాళ్ళకు ఉండేటువంటి క్లేశాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విముక్తి పొంది ముక్తిని పొందుతారు అని చెప్పాడు ఫలశ్రుతిగా సూత మహర్షి. అప్పుడు సుఖ మహర్షి అంటున్నారు కదా ఇతనితోటి, మన పరీక్షిత్ మహారాజుతోటి, ఓ భరతకుల నందన, ఒకప్పుడు ద్వారకలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు పుట్టిన క్షణంలోనే నశించిపోయాడు, చనిపోయాడు. ఎక్కడికి చనిపోవడం కాదు, అదృశ్యమైపోయాడు, కనిపించలేదు. పుట్టాడు 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 అనుకుంటున్నారు, వాళ్ళకి కనిపించలేదు అనుకున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు. అలా అదృశ్యం అయిపోయాడు. సరే, ఆ బ్రాహ్మణుడు తన యొక్క అదృశ్యం అయిపోయాడనే ఒక చోట ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం మరణించాడనే ఉంది శ్రీమద్ భాగవతంలో. అయితే ఈ మరణించినటువంటి ఈ శిశువుని తీసుకొని ఈ బ్రాహ్మణుడు రాజద్వారం దగ్గరికి వచ్చాట. ఎవరు? కృష్ణుడు ఉండేటువంటి రాజద్వారం దగ్గరికి. ఆయన ఆ రాజద్వారం దగ్గరకు వచ్చి ఆ శవాన్ని, ఆ పిల్లవాడి యొక్క శవాన్ని పట్టుకొని బోరును విలపిస్తూ తాను అంటున్నట్ట, ఎవరైతే బ్రాహ్మణ ద్వేషి అయినటువంటి రాజు ఉంటాడో, రాజ్యాన్ని పరిపాలిస్తాడో, లేకపోతే కుటిలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు రాజు అవుతాడో, లోభి అయినటువంటి వాడు రాజు అవుతాడో, విషయాసక్తుడైనటువంటి వాడు రాజు అవుతాడో, ఆ రాజు యొక్క పాప కర్మల చేత ఈ శిశువు చనిపోయాడు అన్నాడు. ఈ శిశువు చనిపోవడానికి కారణం రాజు యొక్క దోషమే అని రాజు యొక్క దోషంగా నిర్ణయం చేస్తూ అతను పెద్దగా ఈ మాటని అందరి ముందు చెప్పడం ప్రారంభించాట. రాజు దోషం కానీ నా దోషం కాదన్నట్టు. అది హింసా స్వభావం కలిగినటువంటి వాడు కానీ, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు కానీ, దుశ్శీలుడైనటువంటి వాడు కానీ రాజు అయితే ఆ రాజుని ఆశ్రయించినటువంటి ప్రజలందరూ కూడాను దరిద్రులవుతారు, నిత్యము వాళ్ళకి దుఃఖాలే ఉంటాయి, క్లేశగ్రస్తులవుతారు వాళ్ళందరూ కూడా అన్నట్ట అని గొప్పగా నిందిస్తున్నాడు కృష్ణుణ్ణి అక్కడ బ్రాహ్మణుడు. సరే, నిందించాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత రెండో పుత్రుడు పుట్టాడు. పుట్టినటువంటి రెండో పుత్రుడు కూడా అదృశ్యం అయిపోయాడు. అదే అదృశ్యం అంటే చనిపోయాడు. చనిపోయిన అతని యొక్క శవాన్ని కూడా తీసుకొని వచ్చి ఆ రాజద్వారం దగ్గర పడేసిపోయాడు తిట్టి. అలాగా అనేక మంది, దగ్గర 9 మంది చనిపోయారు అతని పిల్లలు. అలా చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి 9వ పిల్లవాడిని తీసుకొని వచ్చి కృష్ణుడిని నిందిస్తున్నాడు. అక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి పక్కన అర్జునుడు కూడా ఉన్నాడు. కృష్ణుడిని మహాఘోరంగా దూషణమైనటువంటి వాక్కులతో నిందిస్తూ ఉంటే అర్జునుడు విన్నాడు. విని బ్రాహ్మణుడితో అన్నాడు కదా, ఓ ద్విజశ్రేష్ఠ, ఎందుకయ్యా ఊరికే ఏడుస్తావు అలాగా? ఏమిటి అందరిని దూషిస్తావు? నీ ఇంట్లో ధనుర్ధారి అయినటువంటి రక్షకుడుగా ఉండేటువంటి వాడు ఒక్కడు కూడా లేడా? అధమ క్షత్రియుడైనా లేడా నీ దగ్గర కనీసం రక్షించడానికి? వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల్లాగా కేవలం యజ్ఞాల కోసమే ఉన్నారా ఆ రాజులందరూ అన్నట్ట. ఎవరి రాజ్యంలో అయితే బ్రాహ్మణులు భార్యాపుత్రులు కానీ ధనాన్ని కానీ కోల్పోయి లేదా అసలు లేనటువంటి వాళ్ళై శోకగ్రస్తులై ఉంటారో ఆ రాజులు తమ యొక్క ప్రాణాల్ని తృప్తిపరచుకోవడం కోసమని ఆసక్తి కలిగినటువంటి అనేక రకాలైనటువంటి వైభవాలు, సుఖాలు అనుభవిస్తూ బ్రతుకుతారు తప్ప
వాళ్ళు ప్రజాపాలకులు కాలేరన్నాడు. కేవలం వాళ్ళు పొట్ట నింపుకోవడం సుఖం కోసమే బ్రతుకుతారన్నారు. అందుకోసమే వాళ్ళ రాజవేషాలు అవి, నిజంగా రాజులు కాదు వాళ్ళు అన్నాడు. అని నేను ఇక్కడ శోకగ్రస్తులైనటువంటి మీ యొక్క సంతానం ఏదైతే ఉన్నదో, నేను క్షత్రియుణ్ణి అన్నటువంటి నేను వలుకుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవ్వరూ కూడాను సరైనటువంటి వాళ్ళు కాదనిపిస్తోంది. నేనే చెప్తున్నాను, ఇప్పుడు నీ పిల్లవాడిని నేను రక్షిస్తానన్నాడు. నీ పిల్లవాడిని నేను రక్షిస్తాను ఇంక ముందు అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నానన్నాడు. ఒకవేళ నువ్వు ప్రతిజ్ఞాబద్ధుడు అయి ఉన్నా నీ ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చుకోలేకపోతే అన్నాడు ఆ బ్రాహ్మణుడు, నిజంగా నేనే కనుక అసమర్థుణ్ణైతే నేను అగ్నిలో దూకి చనిపోతానన్నాడు. అగ్నిలో దూకి చనిపోతాను, నేను అక్కడికక్కడే అగ్నిని వేల్చుకొని చనిపోతాను నీ అందరి ముందు. బ్రాహ్మణుల యొక్క ఆర్తనాదాలు నేను వినలేను అన్నాడు. సరే, అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు కదా, నువ్వు అలా అంటున్నావు కానీ ఎవరో నువ్వు సంకర్షణుడు అంటే బలరాముడు, వాసుదేవుడు, ధనుర్ధానుల్లో శ్రేష్ఠుడైనటువంటి ప్రద్యుమ్నుడు, సాటిలేని రధికుడైనటువంటి అనిరుద్ధుడు, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారయ్యా. వీళ్ళెవ్వరూ నా పుత్రుణ్ణి రక్షించడంలో సమర్థులు కాలేకపోయారు. నువ్వెట్లా సమర్థుడు అవ్వగలవు? సాక్షాత్తు కృష్ణుడు లాంటి వాళ్లే కాలేకపోయారంటే నువ్వు సమర్థుడిని అవుతాను, నేనేదో ప్రతిజ్ఞ చేసావు, దాంట్లో అగ్నిలో పడతానన్నావు, ఇది నీ మూర్ఖత్వంలాగా అనిపిస్తోంది అన్నాడు. జగదీశ్వరులైనటువంటి వాళ్ళకే కానటువంటిది నీ వల్ల ఎలా అవుతుందన్నాడు. నీ మాట నేను నమ్మలేనన్నాడు బ్రాహ్మణుడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, మహాత్మా, నేను సంకర్షణుణ్ణి కాదు, ఇతనికి ఉన్నటువంటి బల గర్వం అన్నమాట. ఆ గర్వంతో, అంటే ఈ గర్వాన్ని అణచడం కోసమే కృష్ణుడు ఈ పని చేయించింది ఇతనిలో ఉన్నటువంటిది, లేకపోతే కృష్ణుడు చేయలేడా? సంకర్షణుడు కానీ నేను సంకర్షణుణ్ణి కాదయ్యా, నువ్వు అంటున్నావు కృష్ణుణ్ణి కాదు, నేను ప్రద్యుమ్నుణ్ణి కాదు, అనిరుద్ధుణ్ణి కాదు, గాంధీవం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి ధనస్సును ధరించినటువంటి అర్జునుణ్ణి నేను అన్నాడు తాను. నా ప్రభావం వల్ల నేను సాక్షాత్తు శివుడికి కూడా సంతోషాన్ని కలగజేశాను. అందువల్ల నువ్వు దాన్ని మాత్రం తిరస్కరించకు, నన్ను మాత్రం తిరస్కరించకు. నేను తప్పనిసరిగా నేను నీకు కావలసినటువంటి కోరికను తీరుస్తాను, నీ పిల్లవాడిని రక్షిస్తానన్నాడు. అవసరమైతే సాక్షాత్తు యమధర్మరాజును కూడా ఓడించి నీ పుత్రుల్ని రక్షిస్తాను, తెస్తానన్నాడు. చాలా బీరాలు పలికాడు బాబు. సరే, ఓ రాజా, ఇట్లా అర్జునుడి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఇలా పలికేటప్పటికే గాంధీవం అనేటువంటి ధనస్సును చూపించేప్పటికే నిజమేనేమో అనుకుని నమ్మేశాడు బాబు బ్రాహ్మణుడు. అతని యొక్క పరాక్రమాన్ని విన్నాడు, చాలా సంతోషం కలిగింది. ఓహో, శివుణ్ణి కూడా నువ్వు సంతోషపరిచావా, అయితే తప్పనిసరిగా చేయగలుగుతావు అనే విశ్వాసాన్ని పొంది వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు. సరే, చివరికి మళ్ళీ భార్యకి ప్రసవ కాలం వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బ్రాహ్మణుడు భయపడిపోతూ ఆందోళన చెందుతూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి అర్జున అర్జున, అదిగో మృత్యువు నుంచి నా పిల్లవాడిని కాపాడవయ్యా, రావయ్యా రావయ్యా అన్నాడు. అనేటప్పటికీ అర్జునుడు పవిత్ర జలాల్ని ఆచమనం చేశాడు, శివుడికి నమస్కారం చేశాడు, దివ్యమైనటువంటి అస్త్రాలన్నింటినీ కూడాను స్మరించుకున్నాడు. వెంటనే అల్లెత్రాటితో ఉన్నటువంటి గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు. అనేక రకాలైనటువంటి అస్త్రాలతో అది మన బాణాలతోటి అక్కడ ఒక పంజరాన్ని నిర్మించాడు. ఆ ఇంటికి పైనంతా కూడా చుట్టూత ఒక పంజరం, అంటే ఈ పంజరాన్ని దాటి లోపలికి ఏదీ కూడా రాలేదు. ఆ ఇంటినంతటిని పంజరంతో కప్పేశాడు. ఇతను అనుకున్నాడు, అబ్బో, అద్భుతమైనటువంటి పరాక్రమం, ఎంత అద్భుతంగా సృష్టించాడు ఇది, నిజంగా ఇతను చాలా బలవంతుడు అనుకున్నాడు. అనుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు నమ్మాడు, అయిపోయింది. సరే, చివరికి పుట్టాడని లోపల నుంచి వినిపించింది, పోయాడు అని మళ్ళీ వినిపించింది. ఇదేమిటా, పుట్టాడంటున్నాడు, చచ్చిపోయాడంటున్నాడు, ఇదంతా ఏమైపోయింది అనుకున్నాడు పాపం బ్రాహ్మణుడు. వెంటనే బ్రాహ్మణుడు కృష్ణుడికి దగ్గరలోనే ఉన్నటువంటి అర్జునుడి దగ్గరికి వచ్చి, చీ 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 చీ, నేను ఎంత మూర్ఖుణ్ణి అన్నాడు బాబు ఆ బ్రాహ్మణుడు. నేను ఈ నపుంసకుడైనటువంటి అర్జునుడిని నమ్మానన్నాడు బాబు.
ఈ నపుంసకుడైనటువంటి అర్జునుడి యొక్క మాటల్ని నేను నమ్మాను కదా, ఎంత మోసపోయాను నేను. ఎవరి యొక్క సంతానాన్ని రక్షించడంలో సాక్షాత్తు ప్రద్యుమ్నుడు కానీ, అర్జునుడు కానీ, బలరాముడు కానీ, స్వయంగా కృష్ణుడు కూడా సమర్థులు కాలేకపోయారో, వీళ్లే సమర్థులు కాలేనప్పుడు ఇంకా లోకంలో ఎవరు సమర్థులు అవ్వగలరు? నేను మాత్రం నమ్మేశాను ఈ అర్జునుడి యొక్క మాటల్ని. చిచి చిచి, నేను ఎంత మూర్ఖుణ్ణి అనుకున్నాడు. ఇతని యొక్క మూర్ఖత్వం వల్ల, ఈ దుర్మతి అయినటువంటి ఇతని యొక్క మూర్ఖత్వం వల్ల దైవం చేత లోకాంతరాలకు తీసుకొని వెళ్ళబడినటువంటి నా పుత్రులు, అంటే చనిపోయినటువంటి నా పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావాలి అని నేను ఇతని అసత్యవాది అయినటువంటి ఇతని మాటలు నమ్మాను. ఇతని యొక్క గాంధీవానికి ధిక్కారం అన్నాడు. ధిక్కారం అంటే ఏంటి అర్థం? వ్యర్థం ఇది, ఛీ అన్నాడు గాంధీవాని. అర్జునుడు తనని నిందించినా ఊరుకుంటట్టు కానీ గాంధీవాన్ని ఎవరైనా అంటే మాత్రం ఒప్పుకోనని ప్రతిజ్ఞ చేశాడు అతను. బ్రాహ్మణుడు ఇలా గాంధీవాన్ని తిరస్కరిస్తుండేటప్పటికీ చాలా బాధపడ్డాడు. వెంటనే అక్కడ తన యొక్క విద్యాబలం చేత యమలోకానికి వెళ్ళిపోయాడు అర్జునుడు. వెళ్ళిపోయి ఆ సంయమనీపురం ఏదైతే ఉందో ఆ యమలోకంలో అక్కడికి వెళ్ళి బ్రాహ్మణ పుత్రుడి కోసం అని వెతికాడు. పాపం యమధర్మరాజుని అడిగాడు. ఏమో యమలోకానికి రాలేదు వాళ్ళు ఎవరు అన్నాడు యమధర్మరాజు. అక్కడ కనిపించబోయేటప్పటికే అస్త్రాన్ని సంధించే పట్టుకున్నాడు. మళ్ళీ ఏ లోకానికి వెళ్ళినా సరే దాన్ని కిందకి దింపలేదు. అలా అస్త్రాన్ని సంధించి పట్టుకొని ఇంద్రలోకానికి వెళ్ళాడు, అగ్నిలోకానికి వెళ్ళాడు, నివృత్తి లోకానికి వెళ్ళాడు, చంద్రలోకానికి వెళ్ళాడు, వాయులోకం, వరుణలోకం, రసాతలం, స్వర్గం, ఇంకా ఉన్నటువంటి అనేక లోకాలు తిరిగాడు. కానీ ఎక్కడా కూడా ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రుడిని తెలుసుకోలేకపోయాడు. చివరికి ఏం చేయాలి? అతని దగ్గరకు వస్తే అతను చివాట్లు పెడతాడు, తప్పదు, పడాలి. వచ్చాడు ఆ బ్రాహ్మణుడు నిందిస్తూనే ఉన్నాడు. అతని దగ్గర తల ఉంచుకున్నాడు. ఏమై మహా గొప్ప వీరుడు అన్నావు, అద్భుతమైనటువంటి వీరుడిని, లోకాలకు కూడా వెళ్ళావు కదా, ఏం చేసి వచ్చావు? చివరికి ఉట్టి చేతులతో తిరిగి వచ్చావు, ఇంత ఘనమైనటువంటి వాడిగా అన్నావు, చూడు మరి నువ్వు అగ్ని ప్రవేశం చేస్తానికి సిద్ధపడుతున్నావా అన్నాడు. తల ఉంచుకున్నాడు బాబు. తల ఉంచుకొని నేను ఓడిపోయాను కనుక నేను తప్పనిసరిగా నా ప్రతిజ్ఞను నేను పాలిస్తానన్నాడు అని అక్కడ అగ్నిని వేల్చాడు. అగ్నిలోకి దూకబోతున్నటువంటి సమయంలో కృష్ణుడు అన్నాడు, ఓయ్ మిత్రమా ఆగవయ్యా అన్నాడు. నేను చూపిస్తానులే నీ బ్రాహ్మణ పుత్రుల్ని అన్నాడు. నీకేం కంగారు పడక్కర్లేదు, నీ ప్రాణాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ బ్రాహ్మణ పుత్రుడి కోసం నువ్వు వెతికి వచ్చావు కదా, నీకు ఎక్కడా కనిపించలేదు కదా, నాకు తెలుసు ఎక్కడున్నారో, నేను చూపిస్తాను రా అన్నాడు. నిన్ను నువ్వెందుకు అవమానపరుచుకుంటావు? ఎవరైతే ఈ మనుషులందరూ ఇప్పటిదాకా నిన్ను నన్ను అందరినీ నిందించారో వాళ్ళే ఆ తర్వాత మనని ప్రశంసిస్తారు. అలాంటి అద్భుతమైన కార్యం నేను చేస్తాను, నీకు చేయిస్తాను, నీ పిల్లల్ని నేను తీసుకొని వస్తాను, కంగారు పడకు, పద బయలుదేరు అన్నాడు. అంటే అర్జునుడికి అర్థం కాలేదు. ఎన్ని లోకాలు తిరిగి వచ్చాను, ఎక్కడా కనిపించలేదు, కృష్ణ ఎక్కడి నుంచి తెస్తాడు అనుకున్నాడు. సరే అయితే కృష్ణుడి యొక్క అద్భుతమైన శక్తి ఏమిటో ఇంతకుముందు నుంచి చూస్తున్నాడు కనుక నమ్మేశాడు. నమ్మేసి వెంటనే కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద నమస్కారం చేశాడు. పద వెళ్దామని చెప్పి భుజం మీద చేయి వేసి రథంలోకి ఎక్కిచ్చాడు. రథానికి ఎక్కారు వాళ్ళు. ఎక్కిన తర్వాత అది పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసింది ఆ రథం. ఆ పశ్చిమ దిక్కులోనే పరమపదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పశ్చిమ దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు. మహాభారతంలో ఏ ఏ దిక్కులో ఏమేమి ఉంటాయి అనేటువంటి దాన్ని వర్ణించేటువంటి సందర్భంలో పశ్చిమ దిక్కులో విష్ణువు యొక్క స్థానం ఉంటుందని కూడా చూపిస్తారు. అదే ఇప్పుడు ఇక్కడ కూడా పశ్చిమ దిక్కుగా వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి వెళుతున్నారో చూద్దాం. అప్పుడు వీళ్ళు బయలుదేరినటువంటి రథంట సప్త పర్వతాలని దాటిందిట, సప్త సముద్రాలతో కూడినటువంటి సప్త ద్వీపాలని దాటిందిట. లోకాలోక పర్వతం అని చెప్పబడేటువంటి ఆ లోకాలోక పర్వతాన్ని కూడా దాటి ఘోరమైనటువంటి అంధకారంలో ప్రవేశించిందిట. మొత్తం తమస్సు అంటారు దాన్ని. ఆ అంధకారంలోకి ప్రవేశించిందిట. ఎప్పుడైతే అంధకారంలోకి ప్రవేశించిందో అప్పుడు ఈ కృష్ణుడి యొక్క రథం గుర్రాలు ఉన్నాయి కదా, గుర్రాలకి ఏం కనిపించలేదు.
అవి ఎప్పుడైతే కనిపించలేదో శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, బలాహకం అని చెప్పబడేటువంటి రథ అశ్వాల యొక్క గమనం ఆగిపోయింది. అవి రథం ఆగిపోయింది. అక్కడ రథం ఎప్పుడైతే ఆగిపోయిందో శ్రీకృష్ణుడు వెంటనే ఆ స్థితిని చూసి తన యొక్క సుదర్శనాన్ని ఆజ్ఞాపించాట. ఇది సహస్ర సూర్య తేజస్సు కలిగినటువంటిది కదా. అద్భుతమైనటువంటి ఆ అంధకారంలోకి ఈ అంధకారాన్ని చీల్చుకుంటూ ఆ సుదర్శనం ప్రవేశించిందిట. అర్జునుడు చక్రానికి వెనకగా ఉన్నటువంటి ద్వారం గుండా ఆ అంధకారానికి దూరంగా ఉన్నటువంటిది, చాలా విస్తృతమైనటువంటిది, అనంతమైనటువంటి, అపారమైనటువంటి, ఉత్తమమైనటువంటి భాగవత జ్యోతిని ఒకదాన్ని దర్శించేట. అంటే ఈ అంధకారం పోయింది సుదర్శనుడి వల్ల. దారి చూపిస్తూ ఉంటే అలా గుర్రాలు బయలుదేరి రథాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత అతను ప్రవేశిస్తూ ఉండేటువంటి ఒక బిలం కనిపించింది. అదిగో ఆ తర్వాత ఉండేటువంటి ఆ బిలానికి ఆవలి వైపున ఉండేటువంటిదంతా కూడా అద్భుతమైనటువంటి స్థితి కలిగిందిట. అక్కడి నుంచి గొప్ప తేజస్సు వస్తుందిట. ఆ తేజస్సుకి అతను చాలా భయపడిపోయాడు. అర్జునుడు చూడలేకపోయాడు. తన కళ్ళతో తాను చూడలేక ముఖం పక్కకి తిప్పేసుకున్నట్టు బాబు, రెండు నేత్రాల్ని కూడా మూసేసుకొని. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చాలా పెద్ద గాలి చేత కదల్చబడినటువంటి తరంగాలతో ఉండేటువంటి జలంలోకి ప్రవేశించారట. అంటే క్షీరార్ణవం అన్నమాట. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మణుల చేత ప్రకాశింపబడేటువంటి వేల కొలది స్తంభాల చేత శోభిల్లేటువంటి మహాకాలపురం ఏదైతే ఉంటుందో దాన్ని దర్శించారు. మహాకాలుడు అంటే పరమాత్మ యొక్క పురాన్ని, దాని విచిత్రమైనటువంటి ఆ పురాన్ని దర్శించారట. ఆ పురంలో సహస్ర ఫణాలతో కూడుకున్నటువంటి విరాజులతో ఉండేటువంటి మణుల యొక్క కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి 2000 నేత్రాలు కలిగినటువంటి నీలవర్ణ కంఠంతో జిహ్వతోటి కూడుకున్నటువంటి స్ఫటిక పర్వతంలాగా ఉన్నటువంటి విశాలమైనటువంటి దేహం కలిగినటువంటి అద్భుతమైనటువంటి అనంతుడు అంటే ఆదిశేషుణ్ణి దర్శించారట. దాని మీద ఆ అనంతుడి యొక్క దేహం మీద ఆ దేహమే చాలా సుఖకరమైనటువంటి పాన్పులాగా ఆసనంలాగా కూర్చున్నటువంటి వాడై ఉన్నట్ట నల్లని మేఘంలాగా ఉన్నటువంటి పరమాత్మ సుందరమైనటువంటి పీతాంబరాన్ని ధరించట. ప్రసన్నమైనటువంటి వదనం కలిగినటువంటి వాడట. మహామణులతో కూర్చబడినటువంటి కిరీటం కలిగినటువంటి వాడట. అలాంటి పరమాత్మ కౌస్తుభమణిని ధరించి శ్రీవత్స చిహ్నాన్ని కలిగి వనమాలని ధరించినటువంటి మహానుభావుడు పురుషోత్తముడైనటువంటి నారాయణుడి కూడా దర్శించట. శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందే చెప్పాడు, మనం అక్కడికి వెళతాం, అక్కడ ఇలా ఉంటారు, స్వామి ఉంటారు, పరమాత్మను దర్శనం చేస్తాం, అక్కడే ఉన్నారు పిల్లలు కూడా అని చెప్తాడు. అప్పుడు ఆ మహాపురుషుణ్ణి దర్శనం చేయటం వల్ల చాలా ఆశ్చర్యపడుతున్నాడు అర్జునుడు. అద్భుతమైన లోకానికి వచ్చాం, సాక్షాత్తు పరమాత్మను దర్శిస్తున్నామని మహా ఆనందపడిపోయి ఆశ్చర్యపడుతున్నటువంటి అతనికి నమస్కారం చేయన్నాడు కృష్ణుడు. అంటంతో అతనికి నమస్కారం చేశారు. ఆ పురుషుడికి నమస్కరించి దోసిలి ఉద్ది ఇద్దరు కూడా, కృష్ణుడు కూడా నమస్కారం చేస్తున్నట్ట. ఈ పరమేష్ఠులైనటువంటి వీళ్ళందరికీ కూడా అధిపతి అయినటువంటి ఆ విరాట్ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో అతను నవ్వి ఆయన అన్నట్ట, కృష్ణార్జునులారా, మీ ఇద్దరిని చూడాలి అనేటువంటి కోరికతోనే ఇక్కడికి తీసుకొచ్చాను ఆ పిల్లల్ని అన్నాడు. మీ ఇద్దరిని కూడాను దర్శించాలనేటువంటి కోరికతోటే బ్రహ్మపుత్రుల్ని ఇద్దరిని కూడా అంటే ఆ 9 మందిని కూడా నేనే తీసుకొని వచ్చాను. మీరిద్దరూ కూడా ధర్మ రక్షణ కోసమని నా యొక్క సర్వాంశమైనటువంటి పృథివిలో ఆవిర్భవించారు. అందువల్ల పృథివికి భూభారంగా ఉన్నటువంటి ఆ పృథివికి భారంగా ఉన్నటువంటి అసురుల్ని సంహరించి తొందరగా మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేయండి అన్నట్ట. మీరిద్దరూ ఈ లోకంలో ఉండేటువంటి సర్వజనుల్లో ఉత్తమోత్తములుగా పూర్ణమైనటువంటి కోరికలు కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి నారాయణ ఋషులుగా ఉన్నారు. మీరిద్దరూ కూడాను ధర్మరక్షణ కోసమని, లోక సంగ్రహం కోసమని
ధర్మాన్ని ఆచరిస్తున్నారు, తపస్సుని చేస్తున్నారు అని వారిద్దరి గురించి ఆ పరమాత్మ చెప్పి ఆదేశించిన తర్వాత కృష్ణార్జునులు ఇద్దరూ కూడా అలాగే అవుగాక అంటే అలాగే చేస్తాం అని చెప్పి మళ్ళీ త్వరగా వస్తామని చెప్పి నమస్కరించేసి ఆ బ్రాహ్మణ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని ఆయన ఇచ్చారట. ఇచ్చిన తర్వాత వారిని తీసుకొని బయలుదేరారు ద్వారకకి. కానీ బ్రాహ్మణ బాలురు తమ వయస్సును అనుసరించి యథార్థంగా అయితే చాలా పెద్దవాళ్లే అయ్యారు. కానీ ఆకారం మాత్రం మానసికంగా వాళ్ళు పెద్దవాళ్ళుగా ఉన్నారు, కానీ ఆకారం మాత్రం పుట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉన్నదిట. అలాంటి పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆ బ్రాహ్మణులకి సమర్పించారట. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయాట. కృష్ణుడు ఏదో సామాన్యంగా నా బావ అనుకున్నాను నేను. ఇంతకు ముందు చూసిన నరుడు కదా, మాటి మాటికి మర్చిపోవడం అనేటువంటిది, మరుపు అనేటువంటిది సహజం. అతనికి విశ్వరూపాన్నే చూపించాడు సాక్షాత్తు కృష్ణుడు. అయినప్పటికీ కూడా ఆ కృష్ణుడి యొక్క ప్రభావాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాట. జీవుల యొక్క పౌరుషం అంతా కూడా కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్లనే కలిగింది అని అప్పుడు నిశ్చయించుకున్నట్ట. ఇప్పటిదాకా నేనేదో చాలా గొప్ప బలవంతుణ్ణి అని అహంకరించి నేనేదో ప్రతిజ్ఞలు కూడా చేసేసాను, వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని రాజులను నిందించాను. యథార్థంగా నాది బలం కాదు, నాది శక్తి కానే కాదు. లోకంలో ఉండేటువంటి జీవులందరి యొక్క, నాదే కాదు లోకంలో ఉన్న జీవులందరి యొక్క పౌరుషం ఏదైతే ఉందో అది సాక్షాత్తు కృష్ణుడి వల్లనే కలుగుతున్నది అని అప్పుడు నిర్ణయం చేసుకున్నట్ట. సరే, తర్వాత ఆ మర్త్యలోకంలో ఇలాంటి అద్భుతమైనటువంటి అనేక రకాలైనటువంటి లీలలు ఐశ్వర్యం చేశాడయ్యా. ఆ తర్వాత కృష్ణుడు అనేక రకాల యజ్ఞాలు కూడా చేశాడు. ఆ ఇంద్రుడు తగినటువంటి కాలంలో వర్షాలని కురిపించేవాడు. ఆ కృష్ణుడు కూడా బ్రాహ్మణాది వర్ణాల వాళ్ళకి అందరికీ కూడా సర్వ అభిష్టాలు కూడాను తీర్చేవాడు. కంసుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ సంహరించి అర్జునుడు మొదలైనటువంటి వీరుల ద్వారా చాలామంది దుర్మార్గులైనటువంటి వాళ్ళందరినీ చంపించి యుధిష్ఠిరుడు మొదలైనటువంటి వాళ్ళ ద్వారా వైష్ణవ ధర్మాన్ని స్థాపించి లోకంలో ప్రవర్తింపజేశాడు కృష్ణుడు అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కృష్ణుడి యొక్క లీలా విహార వర్ణనం చేస్తారు. అది అయిపోయిన తర్వాత మనకి ఏకాదశ స్కందం ప్రారంభమవుతుంది, దశమ స్కందం పూర్తయిపోతుంది. ఇది పూర్తయిన తర్వాత ఏకాదశ స్కందం ప్రారంభమవుతుంది. ఏకాదశ స్కందం ప్రారంభంలోనే భాగవత ధర్మాలని గురించి వర్ణిస్తారు. అదేమిటో చూద్దాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ,
గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.